Subscribe now and press the bell icon. Never miss an update. ఈ రోజు మనం ఈ నెక్స్ట్ మనీకి సంబంధించి యాప్ ట్రైనింగ్ గురించి మనం ఇక్కడ అంతా కలుసుకోవడం జరిగింది అన్నట్లు. సో మేజర్ గా ఈ రోజు ఈ యాప్ ట్రైనింగ్ లో మనం ఏ విషయాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే, ఈ ట్రైనింగ్ లో మనకి నియర్లీ 40 to 60 minutes ఈ ట్రైనింగ్ జరుగుతుంది. మధ్యలో ఎవరు ఎగ్జిట్ అవ్వకండి, పూర్తిగా తెలుసుకోండి. ఏది కూడా సగం సగం తెలుసుకుంటే మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి పూర్తిగా తెలుసుకోండి. హౌ టు సైన్ అప్, మనం సైన్ అప్ చేయడం ఎలా, రెడ్ ఐడి బెనిఫిట్స్ ఏంటి, దాంతో పాటుగా యాడ్ మనీ ఎలా చేయాలి, హౌ టు అప్గ్రేడ్ మెంబర్షిప్, కేవైసీ ఎలా చేయాలి ఏంటి, సెక్యూరిటీ పిన్ ని జనరేట్ చేయడం ఎలా, తర్వాత చేంజ్ చేయడం ఎలా, రీసెట్ చేయడం ఎలా అనే దాని గురించి తెలుసుకుంటాం. దాంతో పాటుగా మనకి మేజర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, రీఛార్జ్ కావచ్చు, బిల్లింగ్ సెషన్, బుకింగ్స్, దాంతో పాటుగా మర్చెంట్, ఇవన్నిటి గురించి తెలుసుకోబోతున్నాం. దాంతో పాటుగా వచ్చిన ఇన్కమ్ ని మన బ్యాంక్ అకౌంట్ లోకి రీడింగ్ చేయడం ఎలా, విత్ డ్రా చేయడం ఎలా, తర్వాత టికెట్ కంప్లైంట్ రైజ్ చేయడం ఎలా, ఇవన్నీ విషయాలని గురించి మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం అన్నట్టు. సో ఇంకా ఎందుకు ఆలస్యం, మనం స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు హౌ టు సైన్ అప్. యాక్చువల్ గా మనం ఈ నెక్స్ట్ మనీలోకి మనం రావడం ఎలా, సైన్ అప్ చేసుకోవడం ఎలా అనే విషయాలని గురించి మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. దాంతో పాటుగా హౌ టు షేర్ యువర్ రెఫరల్ లింక్ షేర్ చేయడం ఎలా అనే దాని గురించి కూడా నేను చెప్తాను మీకు క్లియర్ గా. సో ఇక్కడ చూసినట్లయితే ఏం లేదు, మనం ఏ యాప్ అయినా సరే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి అని అంటే మనం ఎక్కడి నుంచి చేసుకుంటాం అని అంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి లేదా ఐఓఎస్ స్టోర్ నుంచి. యాపిల్ యూజర్స్ అందరు కూడా ఐఓఎస్ స్టోర్ నుంచి చేసుకుంటారు. ఆండ్రాయిడ్ యూజర్స్ అందరు కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆండ్రాయిడ్ యూజర్స్ ఉంటారు. సో గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి మనం ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో కనపడుతుంది నెక్స్ట్ మనీ యాప్ వ్యాలెట్ అని చెప్పేసి. ఆ విధంగా మనం నెక్స్ట్ మనీ యాప్ అని చెప్పేసి మనం సెర్చ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ నెక్స్ట్ మనీకి సంబంధించిన యాప్ అనేది షో చేయడం జరుగుతుంది అన్నట్లు. సో ఇమీడియట్ గా మనం ఏం చేస్తాం, ఇన్స్టాల్ అని చెప్పేసి ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేసినట్లయితే మనకి యాప్ అనేది ఇన్స్టాల్ కావడం జరుగుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, సైన్ అప్ చేసుకోవాలి. డైరెక్ట్ గా మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. ఏ యాప్ అయినా సరే కొన్ని డీటెయిల్స్ మన నుంచి కలెక్ట్ చేస్తారు కాబట్టి మనం కూడా సైన్ అప్ చేయాలి. సైన్ అప్ ప్రొసీజర్ ఎలా ఉంటది అని అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత సైన్ అప్ అనే ఒక ఆప్షన్ ఉంటది, లాగిన్ అనే ఒక ఆప్షన్ ఉంటది. సైన్ అప్ దేనికోసం, కొత్తగా వచ్చిన యూజర్ ఇక్కడ మెంబర్ గా యూజర్ గా తయారవడం కోసం. లాగిన్ అంటే ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ యూజర్ ఉన్నారో వాళ్ళు లాగిన్ కావడం కోసం. సో ఇప్పుడు మనం సైన్ అప్ చేస్తున్నాం కాబట్టి సైన్ అప్ ఎలా చేయాలి ఏంటి అనేది చూసినట్లయితే సైన్ అప్ ప్రొసీజర్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 7 steps ఉంటాయి అన్నట్లు. మీరు ఈ 7 steps కూడా మీరు కీన్ అబ్జర్వేషన్ చేస్తూ మీరు చేయాలి. ఎందుకనంటే వన్స్ మనం ఇవన్నీ ఎంట్రీ చేశామనంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు అన్నట్లు. సో అందుకోసమే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే వెరిఫై రెఫరల్ నేమ్ హియర్. ఈ విధంగా ఉంటుంది మీకు రెఫరల్ నేమ్. వెరిఫై రెఫరల్ యూజర్ నేమ్ అని చెప్పేసి మీకు ఫస్ట్ కాలం లో ఉంటుంది. ఇక్కడ మీరు ఏ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అని అంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఈ యాప్ లోకి మీరు ఎవరి ద్వారా పరిచయం అవుతున్నారు, వాళ్ళకు ఒక యూజర్ నేమ్ ఉంటుంది. వాళ్ళ యూజర్ నేమ్ అడిగి కనుక్కోండి. మీరు అక్కడ ఎంట్రీ చేసిన తర్వాత చెక్ అని చెప్పేసి మీరు ఒకసారి క్లిక్ చేసినట్లయితే పక్కనే ఉన్న టేబుల్లో మీకు డిస్ప్లే అవుతున్నట్టుగా కన్ఫర్మ్ యువర్ రెఫరల్ అని చెప్పేసి చూపిస్తుంది. వాళ్ళ పేరేంటి, వాళ్ళ యూజర్ నేమ్ ఏంటి, వాళ్ళ మొబైల్ నెంబర్ ఏంటి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే ఈవెన్ మీరు ఒక లెటర్ తప్పు ఎంట్రీ చేసినా కూడా ఆ యూజర్ నేమ్ ఎవరికో వేరే వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ రెఫరల్ లో వాళ్ళ ట్రీలో మీరు లాగిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ సైన్ అప్ చేసుకునే క్రమంలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెరిఫై చేయాల్సింది ఏంటి అని అంటే వాళ్ళ యూజర్ కి సంబంధించి మిమ్మల్ని ఎవరైతే రెఫర్ చేస్తారో వాళ్ళ మొబైల్ నెంబర్ మీరు చూడాలి ఇక్కడ. ఎందుకంటే ఏ ఇద్దరికి సేమ్ మొబైల్ నెంబర్ ఉండదు కాబట్టి మొబైల్ నెంబర్ చెక్ చేసుకోండి, వాళ్ళ ఫుల్ నేమ్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ ఓకే అనుకుంటే మీరు కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇన్ కేసు ఏదైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ ఒకసారి యూజర్ నేమ్ అడిగి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటది అన్నట్టు. సో ఈ విధంగా ఇదొక్కటి మాత్రమే మిమ్మల్ని ఎవరైతే రెఫర్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ లో ఇదొక్కటి మాత్రమే మీరు ఇస్తారు. మిగతావన్నీ కూడా మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారు మీరు. ఎలా నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ లో మీ మొబైల్ నెంబర్, మీ ఈ యాప్ కి ఏదైతే మొబైల్ నెంబర్ మీరు లింక్అప్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తారు. దాంతో పాటుగా మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తారు. దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసి యూజర్ నేమ్ అని చెప్పేసి ఉంది. యూజర్ నేమ్ మీరు యూజర్ గా లాగిన్ అవుతున్నారు కాబట్టి మీరు లాగిన్ అవ్వడానికి ఎప్పుడైనా సరే జస్ట్ ఫ్యూ లెటర్స్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయ్యేటట్టు ఈజీగా ఉండడం కోసం మీరు షార్ట్ గా పెట్టుకోండి యూజర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా యూజర్ నేమ్ ఉంది RKRST అంటే రాము కొప్పునూరు రైజింగ్ సన్ టీమ్ అని చెప్పేసి నేను ఈ విధంగా షార్ట్ ఫామ్ లో పెట్టుకోవడం జరిగింది అన్నట్లు. సో మీకు నచ్చినట్టుగా మీ నిక్ నేమ్ కావచ్చు, ఇంకేదైనా నేమ్ కావచ్చు, మీ కిడ్స్ ఇవి కావచ్చు, ఏదైనా సరే షార్ట్ గా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకు అనంటే
వీర వెంకట వర ప్రసాద్ అని చెప్పేసి ఒక నేమ్ ఉంది అనుకోండి, వాళ్ళ ఇంటి పేరు కూడా ఉంటది సంథింగ్ ఏదో ఒకటి. అదంతా ఎంట్రీ చేసాం అనుకోండి, మనం లాగిన్ అవ్వాల్సిన ప్రతిసారి మనకి పెద్ద హెడేక్ గా తయారవుతుంది అన్నట్లు. అందుకోసమే మీరు షార్ట్ గా పెట్టుకోండి మీ యూజర్ నేమ్ అనేది. ఆ విధంగా యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒకసారి చెక్ అని చెప్పేసి ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఆ యూజర్ నేమ్ అనేది అవైలబుల్ లో ఉందా లేదా అనేది మీకు అక్కడ షో చేస్తుంది. ఒకవేళ ఉన్నట్లయితే కంగ్రాచులేషన్స్, యూజర్ నేమ్ ఈజ్ అవైలబుల్ అని చెప్పేసి వస్తుంది అన్నట్టు. సో నెక్స్ట్, ఫుల్ నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్. మన పాన్ కార్డ్ లో ఏదైతే నేమ్ ఎలాగైతే ఉందో ఆ విధంగానే మనం ఎంటర్ చేయాల్సి ఉంటది. సో దయచేసి గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏం ఎంటర్ చేసినా సరే అది క్యాపిటల్ లెటర్ లోనే ఎంటర్ చేయండి, ఇంక్లూడింగ్ ఈమెయిల్ ఆల్సో. ఈమెయిల్ ఐడి కూడా క్యాపిటల్ లెటర్స్ లోనే ఎంటర్ చేయండి, ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. స్మాల్ లెటర్ ఎక్కడ కూడా యూజ్ చేయకండి. ఇక్కడ ఒక డిగ్నిటీగా మనకి కనిపించడం కోసం మాత్రమే ఈ విధంగా క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో పాన్ లో మీ నేమ్ ఎలా ఉంటాయి, సర్ నేమ్, దాని తర్వాత మీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ శివ కుమార్ అని చెప్పేసి ఉంది, సర్ నేమ్ కొప్పునూరు అని చెప్పేసి ఉంది అనుకోండి, కొప్పునూరు శివ కుమార్. ఈ విధంగా స్పేస్ ఉంటుంది, మధ్యలో స్పేస్ ఉన్న దగ్గర స్పేస్ ఇవ్వాల్సి ఉంటది అన్నట్టు. దాని తర్వాత మనకి పాస్వర్డ్ వచ్చేసరికి పాస్వర్డ్ ఎలా ఎంటర్ చేయాలి అని అంటే, మీకు ఇక్కడ మినిమం 8 డిజిట్స్ ఉండాలి, 8 క్యారెక్టర్స్. అంటే మనకి న్యూమరిక్ ఉండొచ్చు, ఇందులో స్పెషల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్, బిగ్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఎందుకంటే పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ గా ఉండడం కోసం మనం రెండు కూడా కన్ఫర్మ్ చేయాల్సి ఉంటది. పైన ఒకసారి ఎంట్రీ చేస్తాం, మళ్ళీ కన్ఫర్మ్ ది పాస్వర్డ్. కన్ఫర్మ్ చేసిన తర్వాత 7th ఆప్షన్ వచ్చేసి ఏంటి అని అంటే, ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. కంపెనీ పాలసీ ఏదైతే ఉందో దానికి లోబడి నేను బిజినెస్ చేసుకుంటున్నాను అని చెప్పేసి అదే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటది. మనకి కింద ఉన్న చిన్న బాక్స్ మనం క్లిక్ చేసి సైన్ అప్ అని చెప్పేసి మనం ఒకసారి సైన్ అప్ చేయగానే మనకి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ కి ఓటీపీ రావడం జరుగుతుంది అన్నట్లు. ఆ వచ్చిన ఓటీపీని మనం ఏం చేయాలి, ఇక్కడ అడిగిన దగ్గర మనం ఓటీపీ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్ గా మనం యాప్ లో యూజర్ గా సైన్ అప్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అయిన తర్వాత నేను చెప్పే విషయం ఏంటి అని అంటే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక నెంబర్ మీకు డిస్ప్లే అవుతుంది, 8669664414. ఈ నెంబర్ మీరంతా కూడా సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకోసం అని అంటే, మనది ఫుల్ సెక్యూర్ యాప్, మనది డిఎంసిఏ ప్రొటెక్టెడ్ యాప్. మీరు ఒక్కసారి అప్గ్రేడ్ అయిన తర్వాత మీరు లాగౌట్ చేసిన ప్రతిసారి మనకి ఓటీపీ అనేది అడగడం జరుగుతుంది అన్నట్టు. ఎందుకోసం అని అంటే, ఫుల్ సెక్యూర్ యాప్ మనది కాబట్టి ఎవరు వేరే యూజర్ లాగిన్ అయ్యడానికి ఛాన్స్ అనేది లేదు. కాబట్టి మీరు లాగిన్ అవ్వాల్సిన ప్రతిసారి మీకు ఒక సెక్యూర్ ఓటీపీ అనేది, వన్ టైం పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. సో అది ఒక్కొక్కసారి మనకి నెట్వర్క్ ఇష్యూ ఉన్నప్పటికీ కూడా మీకు ఓటీపీ రావాలి అని అంటే వాట్సాప్ ద్వారా రావడం కోసం మీరు ఏం చేయండి అని అంటే, ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. ఈ నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి మీరు జస్ట్ హాయ్ అని చెప్పేసి ఒక్కసారి పింగ్ చేయండి, సరిపోతుంది. మన సర్వర్ లో మీ నెంబర్ మీ యూజర్ ఐడికి లింక్ అప్ అయి సేవ్ అవుతుంది. ఎవ్రీ టైం మీకు వాట్సాప్ ద్వారా కూడా ఓటీపీ పొందే అవకాశం అనేది ఉంది అన్నట్లు. సో దానికోసం మీరు ఈ నెంబర్ సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి లాగిన్ అవ్వాలి. మనం లాగిన్ అవ్వడం ఎలా అని అంటే, వెరీ సింపుల్. యాప్ ఓపెన్ చేయగానే మనకు సైన్ అప్ అండ్ లాగిన్ అనేది మనకు కనిపిస్తుంది. లాగిన్ ఆప్షన్ క్లిక్ చేసి మీ యూజర్ నేమ్ ఏదైతే మీరు సెట్ చేసుకున్నారో ఆ యూజర్ నేమ్, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసేయగానే మీకు ఓటీపీ వస్తుంది. మళ్ళీ మీరు ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయిపోతారు అన్నట్టు. సో ఇప్పుడు మీరు ఎటువంటి ప్రైమ్ మెంబర్షిప్ అనేది పే చేయలేదు, జస్ట్ సైన్ అప్ చేసుకున్నారు మీరు. రెడ్ ఐడి మీన్స్ మనం ఎవరైతే ఇంకా పేమెంట్ చేయలేదో దాన్ని రెడ్ ఐడి అంటారు, పేమెంట్ చేసింది గ్రీన్ ఐడి అంటాం మనం. సో ఇక్కడ చూసినట్లయితే మనం రెడ్ ఐడిగా అంటే ఫ్రీ ఐడి యూజర్ బెనిఫిట్స్ ఏంటి అనేది మనం చూసినట్లయితే, ఇక్కడ మనం ఇంకా అప్గ్రేడ్ అవ్వలేదు, జస్ట్ సైన్ అప్ చేసుకున్నాం. అయినా కూడా దాని ద్వారా కూడా మనకి కొన్ని బెనిఫిట్స్ ని మన కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది అన్నట్లు. హౌ టు యూజ్ ఆఫర్స్ అండ్ టైఅప్స్ ఎలా అనేది మనం చూసినట్లయితే, ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్. ఇందులో మనకి ఆఫర్స్ అండ్ టైఅప్స్ లో ఏమేమి ఉంటాయి, సర్వీసెస్ అనేది మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నట్లు. మనకి అంటే మనం అప్గ్రేడ్ అవ్వనప్పటికీ కూడా ఈ సర్వీసెస్ అన్ని కూడా మనం యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. సో వీటిని యూజ్ చేసుకొని మనం క్యాష్ బ్యాక్ కూడా పొందే అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఒకసారి మనం ఏం చేస్తాం, యాప్ లో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మీకు హోమ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఉన్న ఐకాన్స్ ఒక్కొక్కటి అబ్జర్వ్ చేసినట్లయితే మీకు టాప్ లెఫ్ట్ కార్నర్ లో మీకు ఆఫర్స్ అండ్ టైఅప్స్ కనిపిస్తుంది. ఆఫర్స్ అండ్ టైఅప్స్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఆఫర్స్ అండ్ టైఅప్స్ లో ఏమేమి కనిపిస్తున్నాయి అనేది మీరు చూడొచ్చు. ఆఫర్స్ అండ్ టైఅప్స్ లో మనకి షాపింగ్ కి సంబంధించి, ఈ కామర్స్ కి సంబంధించినవి ఉన్నాయి, తర్వాత హెల్త్ అండ్ బ్యూటీకి సంబంధించినవి ఉన్నాయి. చాలా కంపెనీస్ మనతో టైఅప్ పై బిజినెస్ చేస్తున్న కంపెనీస్ లిస్ట్ మొత్తం కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది, హోటల్ బుకింగ్స్ ఉన్నాయి, గోఐబిబిఓకి సంబంధించి ఇన్సూరెన్స్ ఉంది. తర్వాత ఇన్స్టాంట్ పాన్ కార్డ్, మనకి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది మన కంపెనీతో టైఅప్ అయింది అన్నట్లు.
మనం ఇన్స్టాంట్ పాన్ కార్డ్ విత్ ఇన్ 5 మినిట్స్ లో మనం ఇవ్వడానికి కూడా అవకాశం అనేది ఉంది. అది ఎక్కడ ఉంది అని అంటే ఆఫర్స్ అండ్ టైప్స్ లో. కేఎఫ్సి ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి ఫ్రెండ్స్. సో ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ నుంచి ఏదైనా వస్తువు బుక్ చేద్దాం అనుకుందాం. ఫ్లిప్కార్ట్ నుంచి షాపింగ్ చేయాలి అనుకున్నాం. మీరు ఫ్లిప్కార్ట్ లో మీకు కావాల్సిన షాపింగ్ మీరు చేసుకోండి. బట్ క్యాష్ బ్యాక్ మాత్రం నెక్స్ట్ మనీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఎలా అనంటే వెరీ సింపుల్, ఏం లేదు, మీకు ఆఫర్స్ అండ్ టైప్స్ లో ఫ్లిప్కార్ట్ ఆప్షన్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ మీరు చూస్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంపార్టెంట్ స్టెప్స్ టు ఎన్ష్యూర్ యువర్ క్యాష్ బ్యాక్ ట్రాక్స్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఏ ఏ ప్రొడక్ట్ పైన ఎంత క్యాష్ బ్యాక్ అనేది మనకి ఇస్తుంది, నెక్స్ట్ మనీ అనేది మీకు ఇక్కడ షో చేస్తుంది. నెక్స్ట్ విజిట్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డైరెక్ట్ గా మీ ఫోన్ లో గనక యాప్ ఉన్నట్లయితే డైరెక్ట్ గా యాప్ ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మీ ఫోన్ లో యాప్ లేకపోతే గూగుల్ క్రోమ్ నుంచి మీరు యాప్ లాగిన్ అవ్వాల్సి ఉంటది. సో ఫ్రెండ్స్, నేను చెప్పే సజెషన్ ఏంటి అని అంటే మీ ఫోన్ లో యాప్ ఉన్నప్పటికీ కూడా మీరు తీసేయండి. ఎందుకు అని అంటే డైరెక్ట్ గా మనం ఇక్కడ రీడైరెక్ట్ అయిపోతున్నాం కాబట్టి యాప్ డిలీట్ చేసేసుకోండి, అన్ఇన్స్టాల్ చేసుకోండి. డైరెక్ట్ గా గూగుల్ క్రోమ్ నుంచి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు కావాల్సిన షాపింగ్ అంతా కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ కార్ట్ లో మీరు యాడ్ చేసేసుకుంటారు. మీకు ఏదేదైతే కావాలో మీరు షాపింగ్ చేయాలనుకున్నవన్నీ కూడా మీరు కార్ట్ లో యాడ్ చేసేసుకుంటారు. యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా మనం ఏం చేస్తామనంటే పేమెంట్ చేయాల్సి ఉంటది అన్నట్లు. పేమెంట్ చేసేటప్పుడు చూడండి, మీరు ఆల్రెడీ ప్రీవియస్ గా మీరు డెలివరీ అడ్రస్ ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ గా సేవ్ చేసుకునే ఉంటారు. సో పేమెంట్ మెథడ్ కి వచ్చేసరికి మీరు పేమెంట్ ఎలా చేస్తారు అని అంటే యూపీఐ నుంచి చేయొచ్చు, వ్యాలెట్ నుంచి చేయొచ్చు, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, క్యాష్ ఆన్ డెలివరీ ఏదైనా కావచ్చు. పేమెంట్ కి మన యాప్ కి సంబంధం లేదు. మీరు ఎలాగైనా పేమెంట్ చేసుకోండి. మన యాప్ లో ఉన్న వ్యాలెట్ నుంచి మాత్రం మీరు పేమెంట్ చేయక్కర్లేదు. ఇక్కడ వ్యాలెట్ నుంచి అమౌంట్ అనేది పే చేయక్కర్లేదు. ఇక్కడ జస్ట్ మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నా సరే మీరు ఎలాగైనా సరే పేమెంట్ చేసేసుకోవచ్చు. వచ్చిన తర్వాత ఆ ఇన్వాయిస్ ని మనం అప్లోడ్ చేయడం ద్వారా ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మనకి రావడం జరుగుతుంది అన్నట్లు. సేమ్ అదే విధంగా అమెజాన్ కి సంబంధించి కూడా సేమ్ ఆఫర్స్ అండ్ టైప్స్ లో అమెజాన్ కార్నర్ ఉంటుంది. అమెజాన్ క్లిక్ చేసుకుంటారు. అమెజాన్ లో ఏ ఏ వస్తువుల పైన మనకి ఎంత క్యాష్ బ్యాక్ ఇస్తుంది ఏంటి అనేది ఇక్కడ లిస్ట్ వస్తుంది. మనం విజిట్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మనం రీడైరెక్ట్ అయిపోతాం అన్నట్టు అమెజాన్ కి. సో ఇది కూడా సేమ్, యాప్ ఉంటే తీసేయండి. సో యాప్ లేనట్లయితే మీరు డైరెక్ట్ గా క్రోమ్ నుంచి లాగిన్ అవుతారు. మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది, అంటే అమెజాన్ కి సంబంధించి అవి ఎంట్రీ చేసినట్లయితే మీరు అమెజాన్ లో లాగిన్ అయిపోతారు అన్నట్లు. లాగిన్ అయిన తర్వాత అమెజాన్ కి సంబంధించి మొత్తం మీరు ఏ ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేయాలన్నా కూడా మీ షాపింగ్ కంప్లీట్ చేసిన తర్వాత అది ఎలా ఉంటే అలా క్యాష్ ఆన్ డెలివరీ కావచ్చు, ఈఎంఐ కావచ్చు, ఎనీథింగ్ ఏ విధంగా అయినా సరే మీరు పేమెంట్ చేయండి. పేమెంట్ కి యాప్ కి సంబంధం లేదు. డైరెక్ట్ మీకు ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత రిటర్న్ పాలసీ పీరియడ్ తర్వాత మీరు ఇన్వాయిస్ మన యాప్ లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మింత్రాకి సంబంధించి కూడా సేమ్, మింత్రా ఏదైనా సరే ఇందులో ఆఫర్స్ అండ్ టైప్స్ లో ఉన్న ఏ షాపింగ్ పోర్టల్ అయినా సరే మీరు జస్ట్ రీడైరెక్ట్ అవుతున్నారు అంతే. టాటా క్లిక్ కి సంబంధించి కూడా టాటా క్లిక్ డైరెక్ట్ గా రీడైరెక్ట్ అయిపోతారు. మీకు కావాల్సిన షాపింగ్ మొత్తం కూడా చేసుకుంటారు. ఎజియోకి సంబంధించి కూడా ఇది కూడా మీకు కావాల్సిన షాపింగ్ మీరు చేసుకోవచ్చు. బట్ మీరు ఇక్కడ ఎలాగైనా షాపింగ్ చేయండి, ఏ షాపింగ్ పోర్టల్ నుంచి అయినా సరే షాపింగ్ చేయండి. క్యాష్ బ్యాక్ మాత్రం నెక్స్ట్ మనీ వ్యాలెట్ లో రావడం జరుగుతుంది. ఎలా అని అంటే మీరు చేసిన షాపింగ్ ఏదైతే ఉందో అది క్యాష్ ఆన్ డెలివరీ ఎలాగైనా చేయండి. తర్వాత మీకు రిటర్న్ పాలసీ పీరియడ్ అనేది ఉంటుంది. దానిపైన ఆ వస్తువుకి సంబంధించి ఇన్వాయిస్ కాపీ కూడా రావడం జరుగుతుంది. ఆ ఇన్వాయిస్ కాపీ క్లియర్ గా బ్లర్డ్ ఇమేజ్ కాకుండా క్లియర్ గా విజిబుల్ అయ్యే విధంగా మీరు స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ ఆఫర్స్ అండ్ టైప్స్ లోనే ప్లస్ సింబల్ ఉంటుంది, అప్లోడ్ చేస్తే సరిపోతుంది అన్నట్టు. మీకు రావాల్సిన క్యాష్ బ్యాక్ మీ వ్యాలెట్ లోకి వస్తుంది అన్నట్లు. సో ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం యూజ్ చేసుకునే సర్వీస్. అంటే అప్గ్రేడ్ మెంబర్షిప్ తీసుకున్నప్పటికీ మనం ఈ సర్వీసులు వాడుకుంటూ క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం అనేది ఉంది. దాంతో పాటుగా ఇన్సూరెన్స్ సెక్టర్ లో కూడా ఇక్కడ చూసినట్టుగా ఫ్రెండ్స్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది, జనరల్ ఇన్సూరెన్స్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నట్లు. ఇవన్నీ కూడా మనం ఇన్సూరెన్స్ సెక్టర్ లోకి వెళ్ళి మనం విజిట్ చేయొచ్చు అన్నట్లు. ఇక్కడ మీకు షో చేసినట్లుగా లెఫ్ట్ సైడ్ ఇమేజ్ లో ఇన్సూరెన్స్ కార్నర్ ఉంది. ఇన్సూరెన్స్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏ ఇన్సూరెన్స్ పైన మీకు ఎంత పర్సెంటేజ్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది ఏంటి అనేది ఇక్కడ చూడొచ్చు. సో ఇలా క్లిక్ చేయగానే మనం డైరెక్ట్ గా రీడైరెక్ట్ అవుతాం. ఇక్కడ కూడా ఇన్సూరెన్స్ పోర్టల్ ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ పోర్టల్ లోకి రీడైరెక్ట్ అవుతాం. రీడైరెక్టర్ అయ్యంగానే మనకి ఏ ఇన్సూరెన్స్ లు అవైలబుల్ లో ఉన్నాయి, ఏ బిజినెస్ పార్ట్నర్లు మనతో టైప్ అయి ఉన్నారు ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది అన్నట్లు. 2 వీలర్ ఇన్సూరెన్స్, 4 వీలర్ ఇన్సూరెన్స్ అండ్ పీసీవీ ఇన్సూరెన్స్, ఇట్లా రకరకాల టర్మ్స్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ లు మనతోని
అవైలబుల్ లో ఉన్నాయన్నట్లు. వీటికి సంబంధించి ఏ ఇన్సూరెన్స్ అయినా సరే మీరు తీసుకోవాలి అని అంటే జస్ట్ ఇట్లా క్లిక్ చేయంగానే ఆ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాట్సాప్ చాట్ అనేది ఓపెన్ అయిపోతుంది. అక్కడ మీరు సంభాషించవచ్చు అన్నట్లు. మీకు కావాల్సిన ఇన్సూరెన్స్ గురించి డిస్కషన్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు అడిగిన డీటెయిల్స్ మీరు ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళు పేమెంట్ చేయమని చెప్పేసి అడుగుతారు. అది గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, నెఫ్ట్ కావచ్చు, ఎనీథింగ్ ఏ మెథడ్ అయినా కావచ్చు. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ కాపీ ఏదైతే ఉందో అది మీకు ఈమెయిల్ ఐడికి పంపించడం జరుగుతుంది అన్నట్లు. దానికి సంబంధించిన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో మన వ్యాలెట్ లో యాడ్ చేయడం జరుగుతుంది అన్నట్లు. సో ఈ విధంగా ఇన్సూరెన్స్ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. మనం అప్గ్రేడ్ మెంబర్ అవ్వనప్పటికీ కూడా ఫ్రీ యూజర్ గా ఇవన్నీ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా ఇన్స్టాంట్ పాన్ కార్డు. పాన్ కార్డ్ కూడా ఫ్రెండ్స్ మనం బయట చూస్తున్నాం. పాన్ కార్డ్ కి సంబంధించిన సర్వీస్ మనకు కావాలి అని అంటే మనం మినిమం 300 రూపీస్ బయట పే చేస్తున్నాం పాన్ కార్డ్ కోసం. మనం 1 రూపీ కూడా పే చేయక్కర్లేదు. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం పాన్ కార్డ్ తీసుకోవచ్చు. ఎలా అని అంటే ఆఫర్స్ అండ్ టైప్స్ లో గెట్ ఇన్స్టాంట్ పాన్ కార్డ్ అని చెప్పేసి ఉంటది, లీడ్స్ లో ఉంటది. మీరు డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, గెట్ ఫ్రీ ఇన్స్టాంట్ పాన్ కార్డ్ ఆన్లైన్ అని చెప్పేసి ఉంది. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీ ఇన్స్టాంట్ పాన్ కార్డ్, నో క్యాష్ బ్యాక్, ఇట్ ఈస్ ఫ్రీ సర్వీస్ అని చెప్పేసి షో చేయడం జరుగుతుంది. ఎందుకనంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ప్రతి ఒక్క పౌరుడికి పాన్ కార్డు ఉండాలనే ఉద్దేశంతో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇష్యూ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది రాదు. సో మన గవర్నమెంట్ ఇవ్వదు కాబట్టి నెక్స్ట్ మనీ కూడా మీకు ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది ఇచ్చే అవకాశం అనేది లేదు ఫ్రెండ్స్. సో ఈ విధంగా విజిట్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈ ఫైలింగ్ .go.in అనే వెబ్సైట్ లోకి మనం రీడైరెక్ట్ అయిపోతాం. ఆ విధంగా మనకి ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మనకి 2 ఆప్షన్స్ చూపిస్తుంది. గెట్ న్యూ పాన్ అని చెప్పేసి చూపిస్తుంది, ఇంకొకటి వచ్చేసి చెక్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ చూపిస్తుంది. సో మనకు కావాల్సింది పాన్ కార్డు, కొత్త పాన్ కార్డు కాబట్టి గెట్ న్యూ పాన్ అనేది మనం క్లిక్ చేస్తాం. ఆ విధంగా క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమడుగుతుంది అని అంటే మన ఆధార్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆధార్ డీటెయిల్స్ గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆధార్ లో మన నేమ్ ఎలా ఉంటే ఆ విధంగా ప్రింట్ అవుతుంది పాన్ కార్డ్ పైన. దాంతో పాటుగా ఆధార్ కార్డ్ కి మన మొబైల్ నెంబర్ అనేది లింక్అప్ అయి ఉండాలి. ఆధార్ లో ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఈ 2 విషయాలు గమనించండి. ఆధార్ కి మన మొబైల్ నెంబర్ లింక్అప్ అయి ఉండాలి. ఆధార్ లో ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితేనే మనం ఇక్కడ పాన్ కార్డు ఇవ్వగలుగుతాం. ఒకవేళ ఈ రెండిట్లో ఏ ఒకటి మిస్ అయినా కూడా మనం ఇవ్వడానికి అవకాశం అనేది లేదు. ఎందుకు అనంటే యాక్సెప్ట్ చేయదన్నట్లు. సో అందుకోసమే మీరు గమనించాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు. క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చర్ కూడా ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే డైరెక్ట్ గా మనకి పాన్ కార్డ్ కి సంబంధించి ఆధార్ లో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు షో చేయడం జరుగుతుంది. వాళ్ళ ఫోటోతో సహా షో చేయడం జరుగుతుంది అన్నట్లు. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ అన్ని కూడా షో చేస్తుంది. షో చేసిన తర్వాత మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసి సబ్మిట్ చేసినట్లయితే పాన్ కి సంబంధించిన రిక్వెస్ట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్ తోటి మీరు ఇక్కడ చెక్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, చెక్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ పాన్ కార్డ్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి మళ్ళీ ఆధార్ డీటెయిల్స్ ఒకసారి ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అనంటే ఈ పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అయినప్పుడు మీరు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఓపెన్ అవ్వదు అది. ఎందుకు అనంటే సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి అక్కడ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. మరి పిన్ ఏం పెట్టిరు? ఏం పిన్ పెట్టలేదు మనం. మరి ఎలా అనంటే బై డిఫాల్ట్ గా పిన్ ఏముంటది అనంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో డేట్, మంత్, ఇయర్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్ లో మీరు డేట్ 02, 05, ఇయర్ ఏదైతే ఉందో ఈ ఇయర్ ఈ విధంగా ఎంటర్ చేస్తే మీకు ఆ ఫైల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అన్నట్లు. సో ఈ విధంగా మనం పాన్ కార్డ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో నెక్స్ట్ మనీ నుంచి తీసుకోవచ్చు విత్ ఇన్ 5 మినిట్స్ లో ఇది అన్నట్లు. తర్వాత నెక్స్ట్ ఇన్సూరెన్స్ కి సంబంధించి మనం ఇందాక ఏవేవైతే డిస్కస్ చేశామో ఫ్రీ యూజర్ మనం సైన్ అప్ అయిన తర్వాత మనం యూజ్ చేసుకునే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీస్ కి సంబంధించిన క్యాష్ బ్యాక్లు అన్ని కూడా ఎలా యాడ్ అవుతాయి ఏంటి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీకు లెఫ్ట్ సైడ్ లో ఆఫర్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి ఇన్సూరెన్స్ కి సంబంధించింది ఉంది. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా ఈ ఇన్సూరెన్స్ కి సంబంధించిన క్యాష్ బ్యాక్లు అన్ని కూడా ఆఫర్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి మీకు మీ వ్యాలెట్ లో యాడ్ అవ్వడం జరుగుతుంది అన్నట్లు. ఇవన్నీ కూడా ఆల్రెడీ మన యూజర్స్ యూజ్ చేసుకున్న తర్వాత వచ్చిన క్యాష్ బ్యాక్లు అన్నట్లు. ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అన్నట్లు. తర్వాత అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా క్లిక్ కి సంబంధించిన క్యాష్ బ్యాక్లు కూడా ఎలా యాడ్ అవుతాయి ఏంటి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. అమెజాన్ షాపింగ్ లెవెల్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి యాడ్ అయింది ఇక్కడ లెఫ్ట్ సైడ్ పిక్చర్ లో మొత్తం కూడా మీరు చూడొచ్చు. సో రైట్ సైడ్ పిక్చర్ లో ఫ్లిప్కార్ట్ కి సంబంధించిన క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగింది అన్నట్టు. సో ఈ విధంగా మనం ఫ్రీ యూజర్ అయినప్పటికీ కూడా మనం
ఈ సర్వీసులన్నీ కూడా యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. మరి మనం అనుకున్నాం ఆల్రెడీ 180 సర్వీసులు నియర్లీ 180 సర్వీసెస్ అనుకున్నాం. ఇందులో కొన్ని మాత్రమే ఫ్రీ యూజర్ యూజ్ చేసుకోవచ్చు. మరి మిగతా యూజర్స్, పెయిడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజ్ చేసుకునే సర్వీసులు వేరే సర్వీసులు అన్నట్టు. సో మనం అప్గ్రేడ్ అవ్వాలని అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? అన్ని సర్వీసులు యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. అన్ని సర్వీసులు యూజ్ చేసుకోవాలంటే అప్గ్రేడ్ అవ్వాల్సిందే. అప్గ్రేడ్ అవ్వాల్సిందే అని అంటే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అని అంటే మనీ యాడ్ చేసుకోవాలి. రూ. 1770 అనేది యాడ్ చేయాలి. మరి యాడ్ మనీకి సంబంధించి ప్రొసీజర్ ఎలా ఉంటది అనేది ఒకసారి చూసినట్లయితే డెబిట్ కార్డ్ నుంచి ఎలా యాడ్ చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. డెబిట్ కార్డ్ నుంచి ఎలా అంటే వెరీ సింపుల్ ఫ్రెండ్స్. మీరు యాప్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మీకు వ్యాలెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. వ్యాలెట్ ఐకాన్ ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వ్యాలెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా 3 ఆప్షన్స్ షో చేస్తాయి మీకు ఇక్కడ. పైన మీ యూజర్ నేమ్ ఉంటది. తర్వాత కింద చూసినట్లయితే మీకు సెండ్ మనీ అని ఉంటది, యాడ్ మనీ అని ఉంటది, రీడీమ్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఉంటాయి. మనకు కావాల్సింది ఏంటి? యాడ్ మనీ. మనీని యాడ్ చేయడం ఎలా? మన యాప్ లో అంటే మన వ్యాలెట్ లో మనీని మనం లోడ్ చేస్తున్నాం ఇప్పుడు. ఎలా లోడ్ చేయాలి అని అంటే యాడ్ మనీ అని చెప్పేసి మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇంకొక పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ పేజ్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మినిమం ₹100 యాడ్ చేసే వాల్యూ ఎంత ఉండాలి? మినిమం ₹100. మాక్సిమం ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు అప్గ్రేడ్ మెంబర్ అవ్వడానికి యాడ్ చేస్తున్నాం కాబట్టి 1770 యాడ్ చేస్తున్నాం అన్నట్టు. 1770 మనం ఎంటర్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మిడిల్ లో మీకు డైరెక్ట్ గా బై డిఫాల్ట్ గా కనిపిస్తుంది. క్లిక్ చేయడం ద్వారా 1770 సెలెక్ట్ అయిపోతుంది. యాడ్ మనీ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మనకి ఇంకొక పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది అన్నట్టు. ఆ విండోలో మీకు ఇక్కడ మేజర్ గా పేమెంట్ గేట్వే మెథడ్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే మనకి పేయూ మనీ ఉంది, తర్వాత ఓపెన్ గేట్వే సిస్టమ్ అని చెప్పేసి ఉంది, ఫ్రీ చార్జ్ కి సంబంధించినవి ఉన్నాయి. ఈ 3 కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి ప్రజెంట్ 2 మాత్రం అవైలబుల్ లో ఉన్నాయి అన్నట్లు. మీరు ఓపెన్ గేట్వే చూస్ చేసుకోవడం ద్వారా మీకు బెస్ట్ రిజల్ట్ అనేవి ఉన్నాయి అన్నట్టు. సో ఇక్కడ ఏదైనా సరే మెథడ్ మీరు చూస్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు ఈ విధంగా బై డిఫాల్ట్ గా ఏ మెథడ్ లో మనం పేమెంట్ చేసే అవకాశం ఉంది అనేది మనకు షో చేయడం జరుగుతుంది అన్నట్లు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నట్లే ఏమేమి ఉన్నాయి అనేది మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ పేటిఎం ఉంది, తర్వాత కార్డ్స్ ఉంది. కార్డ్స్ లో క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఏ కార్డ్ అయినా కావచ్చు. నెక్స్ట్ నెట్ బ్యాంకింగ్ ఉంది, యూపీఐ ఉంది, వ్యాలెట్ ఉంది, ఈఎంఐ ఉంది. సో మనం ఏ మెథడ్ లో యాడ్ చేస్తున్నాం? డెబిట్ కార్డ్ ని యూజ్ చేసి. కాబట్టి మనం కార్డ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేయగానే మనకి నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది అన్నట్టు. మీ 16 అంకెల కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ మీకు ఎక్స్పైరీ డేట్ అడుగుతుంది అన్నట్టు. కార్డు పైన ఎక్స్పైరీ మంత్ అండ్ ఇయర్ ఉంటుంది, అది ఎంటర్ చేస్తారు. కార్డ్ కి బ్యాక్ సైడ్ లో 3 డిజిట్ నెంబర్ ఉంటుంది, సివివి నెంబర్ అని చెప్పేసి, అది కూడా ఎంటర్ చేస్తారు. తర్వాత కార్డు పైన మీ నేమ్ ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతుంది, అది కూడా ఎంటర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ప్రొసీడ్ టు పే అనేది క్లిక్ చేసినట్లయితే మీకు కార్డ్ కి సంబంధించి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్అప్ అయ్యిందో దానికి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అన్నట్టు. ఇవన్నీ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఓటీపీ అనేది వస్తుంది. ఈ విధంగా మనకి బఫర్ అవుతుంది అన్నట్టు, లోడ్ అవుతుంది అన్నట్లు. 1770కి సంబంధించి బ్యాంక్ సర్వర్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతుంది ఈ విండో. కనెక్ట్ అయిన తర్వాత ఓటీపీ అని చెప్పేసి అడుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్లయితేనే మీకు ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ కి సంబంధించి ఏదైతే ఉందో పేమెంట్ అది సక్సెస్ కావడం జరుగుతుంది అన్నట్లు. సో ఈ ఓటీపీ అనేది విత్ ఇన్ 2 minutes లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటది అన్నట్లు. 2 minutes తర్వాత మీరు ఎంటర్ చేసినట్లయితే అది ఎక్స్పైర్ అయిపోతుంది. కాబట్టి మీరు 2 minutes కంటే బిఫోరే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసే ప్రొసీజర్ ఏదైతే ఉందో ఈ విధంగా మీకు లోడ్ అవుతుంటది. ఒక 5-10 సెకండ్లు లోడ్ అవుతుంటది. లోడ్ అయ్యేటప్పుడు మీరు దయచేసి గమనించండి ఫ్రెండ్స్, మీరు బ్యాక్ బటన్ ప్రెస్ చేయడం గానీ, లేదంటే రీఫ్రెష్ చేయడం గానీ ఇట్లాంటి పని చేయకండి. ఇలా చేయడం ద్వారా ఏమైతుంది అంటే పేమెంట్ అనేది ఫెయిల్ కావడం జరుగుతుంది అన్నట్లు. సో ఇటువంటి పని ఎప్పుడు చేయొద్దు. మనం వెయిట్ చేయాలన్నట్టు. అది మళ్ళీ మనకి వ్యాలెట్ షో చేసే విధంగా వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాలి. అది మనకి 10-20 సెకండ్లలో లోడ్ అవుతుంది. ఇమీడియట్ గా మనకి రీడైరెక్ట్ అయిపోతుంది. మళ్ళీ మనకి వ్యాలెట్ లో రూ. 1770 యాడ్ అయినాయి అని చెప్పేసి ఈ విధంగా ప్లస్ సింబల్ లో 1770 అని చెప్పేసి చూపించే వరకు కూడా మీరు ఎటువంటి ఆప్షన్ చూస్ చేసుకోవద్దు, క్లిక్ చేయొద్దు, రిఫ్రెష్ చేయొద్దు, బ్యాక్ బటన్ కూడా ప్రెస్ చేయొద్దు అన్నట్లు. సో ఈ విధంగా మనం డెబిట్ కార్డ్ యూజ్ చేసి మనం రూ. 1770 యాడ్ చేసాం అన్నట్లు. సేమ్ క్రెడిట్ కార్డ్ అయినా సరే అంతే, ఎనీ కార్డు, డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డు, ఏ కార్డు నుంచి అయినా సరే ఆ విధంగానే మనం చేస్తాం అన్నట్లు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ పే నుంచి ఎలా చేయాలి? గూగుల్ పే నుంచి ఎలా చేయాలనేది చూసినట్లయితే దీనికి కొంచెం ప్రొసీజర్ డిఫరెంట్ గా ఉంటది ఫ్రెండ్స్. సేమ్ ఆప్షన్ ఏంటి? వ్యాలెట్ లోకి వెళ్తాం. వ్యాలెట్ లోకి వెళ్ళిన తర్వాత యాడ్ మనీలో 1770 చూస్ చేసుకున్నాం.
తర్వాత పేమెంట్ గేట్‌వే సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఇంత ముందుకు కార్డ్స్ సెలెక్ట్ చేశాం కదా! ఇప్పుడు మాత్రం మనం యూపీఐ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. యూపీఐ మీరు సెలెక్ట్ చేసుకోగానే మీకు యూపీఐ ఐడీ అని చెప్పేసి అడగడం జరుగుతుందన్నట్టు. యూపీఐ ఐడీ ఎక్కడుంటాది అనంటే మీరు గూగుల్ పే ఓపెన్ చేసినట్లయితే మై యూపీఐ ఐడీ అని చెప్పేసి అక్కడ షో చేస్తది. అది కాపీ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు యూపీఐ ఐడీ ఎలా ఉంటది ఏంటి అనేది ఇక్కడ చూడొచ్చు. కమల్ 09 సర్ 88 ఓకే యాక్సిస్ బ్యాంక్, ఓకే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఓకే ఎస్‌బీఐ అని చెప్పేసి ఈ విధంగా ఉంటదన్నట్లు. సో ఇది ఎంటర్ చేసిన తర్వాత మీరేం చేయాలి ప్రొసీడ్ టు పే అని చెప్పేసి క్లిక్ చేస్తారు. ప్రొసీడ్ టు పే అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇది రీడైరెక్ట్ అయితది. ఎక్కడికి? గూగుల్ పే నుంచి చేస్తున్నాం కదా! గూగుల్ పేలో ఒక నోటిఫికేషన్ అనేది వస్తదన్నట్లు. వచ్చిన తర్వాత అక్కడ షో చేస్తుంది గూగుల్ పేలో. ఏమని షో చేస్తుంది? నెక్స్ట్ మనీ అని చెప్పేసి ఈ విధంగా మీకొక ఐకాన్ షో చేస్తది. దానికి సంబంధించిన రూ. 1770 పేమెంట్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది షో చేస్తది కాబట్టి మనం నెక్స్ట్ మనీ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేయంగానే ఈ విధంగా రిక్వెస్ట్ అనేది మనకి షో చేస్తుంది. రూ. 1770కి సంబంధించి రిక్వెస్ట్ వచ్చింది నెక్స్ట్ మనీ నుంచి. మీరు పే చేయాలనుకుంటుర్రా వద్దనుకుంటుర్రా అని చెప్పేసి అడుగుతదన్నట్లు. అప్పుడు మీరేం చేయాలి? పేమెంట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం కన్ఫర్మ్ చేస్తాం అన్నట్లు. పే అని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తాం. ఒకవేళ వద్దు అనుకుంటే డిక్లైన్ చేసేస్తాం అన్నట్లు. పే అనేది క్లిక్ చేసినట్లయితే మనకేమైతది? మనకు ఒక సెక్యూర్ పిన్ ఎంపిన్ అని చెప్పేసి ఉంటది కదా! యూపీఐకి సంబంధించి ఆ పిన్ ఎంటర్ చేయమంటది. ఎంటర్ చేయంగానే రూ. 1770 మా బ్యాలెన్స్ అయిపోతాయి. సో ఈ విధంగా గూగుల్ పే నుంచి యాడ్ చేసినాం. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఫోన్ పే. ఫోన్ పే నుంచి ఎలా యాడ్ చేయాలి అనేది చూసినట్లయితే ఫోన్ పే నుంచి కూడా వెరీ సింపుల్. ఏం లేదు, వాలెట్ ఓపెన్ చేస్తాం. యాడ్ మనీ సేమ్ ప్రొసీజర్. మీరు ఎంతైనా యాడ్ చేసుకోండి. మినిమం రూ. 100 నుంచి మాక్సిమం ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. రూ. 1770 యాడ్ చేసినాం. పేమెంట్ గేట్‌వే సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వాలెట్. ఇక్కడ యూపీఐ కాకుండా వాలెట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫోన్ పే అనేది ఒక వాలెట్ కాబట్టి ఫోన్ పే, తర్వాత పేటిఎం ఇవన్నీ కూడా వాలెట్స్ కాబట్టి మనం వాలెట్ క్లిక్ చేసుకున్నాం. వాలెట్ క్లిక్ చేసిన తర్వాత వాలెట్లలో మనకి ఈ వాలెట్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఎయిర్టెల్, ఫ్రీచార్జ్, జియో, పేటిఎం, పేజ్ యాప్, తర్వాత ఫోన్ పే. ఫోన్ పే సెలెక్ట్ చేసుకున్నాం. ఫోన్ పే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పే అని చెప్పేసి అడుగుతుంది. ప్రొసీడ్ టు పే క్లిక్ చేయగానే లాగిన్ టు ఫోన్ పే అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఫోన్ పేలో లాగిన్ అవ్వమని చెప్పేసి అడుగుతుంది. రీడైరెక్ట్ అవ్వకుండా లాగిన్ అవ్వమని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారనంటే ఏదైతే మొబైల్ నెంబర్ లింక్అప్ అయ్యిందో ఫోన్ పేకి ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే డైరెక్ట్ గా ఫోన్ పేలోకి మీరు రీడైరెక్ట్ అయిపోతారు. అయిన తర్వాత మీకు డైరెక్ట్ గా దీనికి సంబంధించి ఫోన్ పేలో మీకు ఒక నోటిఫికేషన్ అనేది షో చేస్తుంది. రూ. 1770 మీరు ఫోన్ పే నుంచి ఈ నెక్స్ట్ మనీకి పే చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఎస్ అని చెప్పేసి పే అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా మళ్ళీ సెక్యూర్ పిన్ అనేది అడుగుతుంది. ఎంపిన్ అది ఎంటర్ చేసినట్లయితే ఈ విధంగా బఫర్ అయిన తర్వాత అమౌంట్ అనేది మనకి పేమెంట్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. పే అని చెప్పేసి క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వాలెట్ లో రూ. 1770 అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది అన్నట్లు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ మెథడ్స్ అన్ని కూడా యూజ్ చేసి మనం పేమెంట్ అనేది యాడ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. ఎన్ని మెథడ్స్ లలో మనం యాడ్ చేసుకోవచ్చు అనేది మీరు చూశారు ఇందాక. సో ఒకవేళ మనం చేస్తున్న ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో అందులో మనకి ఏదైనా మిస్టేక్ జరిగి మనకి పేమెంట్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, ఒకవేళ కొంచెం సర్వీస్ డిలే వల్ల మనకి మనీ అనేది యాడ్ అవ్వలేదు, ఇంకా వాలెట్ లో షో చేయట్లేదు అని అంటే మనం ఇమీడియట్ గా టెన్షన్ పడాల్సిన పని లేదు. మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే మీకు ఈ విధంగా వాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ ఉంటుంది. మీకు వాలెట్ కింద ఒకటి ప్లస్ సింబల్ ఉంటుంది. ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని చెప్పేసి ఉంటది అన్నట్టు. ఈ వాలెట్ లో మీరు ఏ తరహా పేమెంట్ చేసినా కూడా అదంతా కూడా రికార్డ్ అనేది ఇక్కడ ఉంటది అన్నట్లు. సో ఈ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఏ డేట్ వైజ్ గా చూస్ చేసుకోవచ్చు అన్నట్లు. ఈ రోజు చేసింది ఇమీడియట్ గా షో చేస్తుంది. మీకు ఒక నెల కిందిది కావాలన్నా కూడా మీరు డేట్ ఎంటర్ చేసి ఆ రోజు ఏదైనా పేమెంట్ చేసింది కూడా చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫెయిల్డ్ అని చెప్పేసి వచ్చింది అనుకోండి. ఫెయిల్డ్ అని చెప్పేసి వచ్చింది అని అంటే ఆ అమౌంట్ అనేది మన కంపెనీకి రీచ్ అవ్వలేదు. సో దానికి సంబంధించి ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది కాబట్టి అది వితిన్ 5 to 7 వర్కింగ్ డేస్ లో మళ్ళీ తిరిగి మీ బ్యాంక్ అకౌంట్ లోకే వస్తుంది అని చెప్పేసి గుర్తించుకోండి. అలా రాకుండా మనకి ఈ విధంగా చెక్ స్టేటస్ అని చెప్పేసి ఒకవేళ చూపించింది అనుకోండి. చెక్ స్టేటస్ అంటే ఆ పేమెంట్ కి సంబంధించి ఇంకా ఎటువంటి క్లారిఫికేషన్ రాలేదు అన్నట్టు లెక్క. మీరేం చేయాలి అప్పుడు అని అంటే చెక్ స్టేటస్ అనేది క్లిక్ చేయాలి. ఆ విధంగా క్లిక్ చేస్తే ఇక్కడ ఒక వెయిట్ 15 minutes అని చెప్పేసి టైం అడుగుతుంది. ఎందుకు అని అంటే ఆ పేమెంట్ ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి
15 minutes వెయిట్ చేసినట్లయితే అది సక్సెస్ అయింది అని అంటే వ్యాలెట్ లో యాడ్ అవుతుంది. ఇన్ కేస్ కాలేదు అని అంటే ఫెయిల్డ్ అని చెప్పేసి వస్తుంది. ఫెయిల్డ్ అంటే మళ్ళీ యథావిధిగా 5 to 7 వర్కింగ్ డేస్ లో మన బ్యాంక్ అకౌంట్ లోనే జమ కావడం జరుగుతుంది అన్నట్లు. సో ఈ విధంగా చెక్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది అన్నట్లు. తర్వాత ఇప్పుడు మనం ప్రైమ్ మెంబర్ గా ఎలా అప్గ్రేడ్ అవ్వాలి? ఎలా అప్గ్రేడ్ అవ్వాలి అని అంటే వెరీ సింపుల్ ఫ్రెండ్స్, ఏం లేదు. ఆల్రెడీ ప్లస్ సింబల్ అనే ఆప్షన్ మీకు తెలుసు. ప్లస్ సింబల్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 4th ఆప్షన్ అప్గ్రేడ్ అని చెప్పేసి ఉంటది అన్నట్టు. అప్గ్రేడ్ ఒక్కసారి క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా డైరెక్ట్ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ మెంబర్షిప్ అమౌంట్ ఎంత, యాక్చువల్ గా 1500, జిఎస్టీ ఎంత 18%, దట్ మీన్స్ 270 రూపీస్. 1770 రూపాయలు మీరు దేనికోసం పే చేస్తారు అనేది కూడా ఇక్కడ ఒక డిక్లరేషన్ ఉంటుంది. సో అప్గ్రేడ్ చేయడానికి ఏం అడుగుతుంది అని అంటే పాన్ నెంబర్ అడుగుతుంది. సో గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే మనం ప్రీవియస్ లో సైన్ అప్ చేసేటప్పుడు నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్ అక్కడ నేమ్ ఎంటర్ చేశాం. మరి ఇక్కడ మాత్రం నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటది అన్నట్టు. ఇక్కడ కూడా గమనించాల్సింది ఏంటి అని అంటే మనం బిగ్ లెటర్స్ మాత్రమే యూజ్ చేయాలి. క్యాపిటల్ లెటర్స్ లో మాత్రమే మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు క్యాపిటల్ కంపల్సరీ అని చెప్పేసి చూపిస్తుంది చూడండి. సో అందుకోసమే మనం క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయండి అని చెప్పేసి చెప్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత ఆధార్ నెంబర్ అడుగుతుంది కదా, అది ఆప్షనల్ అన్నట్టు. మీ ఇష్టం ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదు. అది మ్యాండిటరీ అనేది కాదు కాబట్టి ఆధార్ అవసరం లేదు. పాన్ మాత్రం కంపల్సరీ కాబట్టి పాన్ నెంబర్ ఎంటర్ చేశారు. తర్వాత నామినీ నేమ్, నామినీ డీటెయిల్స్ ఎందుకు ఇవ్వాలి అని అంటే మనకి ఏదైనా జరగరాంది జరిగి మనం ఎక్స్పైర్ అయినా కూడా వచ్చే ఇన్కమ్ అనేది నామినీకి వస్తుంది కాబట్టి ఇక్కడ నామినీ డీటెయిల్స్ ఇస్తాం, నామినీ పేరు ఇస్తాం, నామినీ ఏజ్ ఎంత ఏజ్ ఇస్తాం. తర్వాత నామినీ మనకి ఏమవుతారు, ఫాదరా, మదరా, వైఫా, చిల్డ్రనా ఏంటి అనేది మనం అక్కడ రిలేషన్ కూడా మెన్షన్ చేస్తాం. దాని తర్వాత పిన్ కోడ్ కూడా ఎంటర్ చేస్తాం. తర్వాత యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మనం క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ కంప్లీట్ అయిపోతుంది అన్నట్లు. అంటే 1770 రూపాయలు మనం ఇందాక ఏదైతే యాడ్ చేశామో దానికి సంబంధించి ఆ 1770 రూపాయలు అప్గ్రేడ్ మెంబర్షిప్ కోసం ఖర్చు అయిపోతుంది మనకి. ఈ విధంగా యూజ్ యువర్ రెఫరల్ లింక్ అని చెప్పేసి మన రెఫరల్ లింక్ కూడా కంగ్రాచులేషన్స్ మీరు సక్సెస్ఫుల్ గా అప్గ్రేడ్ అయ్యారు అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది అన్నట్లు. సో ఈ విధంగా రెఫరల్ లింక్ ని మనం షేర్ చేసి ఇంకా ఎవరికైనా సరే మనం యూజర్ గా మన యూజర్ నేమ్ ని ప్రమోట్ చేయొచ్చు అన్నట్లు. దాని తర్వాత హౌ టు డూ కేవైసీ ఇన్ నెక్స్ట్ మనీ. కేవైసీ ఎలా చేయాలి? కేవైసీ మీన్స్ నో యువర్ కస్టమర్. ఇది మనం బ్యాంకులలో చూస్తుంటాం, ప్రతి దగ్గర చూస్తుంటాం. ఈవెన్ మనకి పేటిఎం లో కూడా కేవైసీ అనేది ఉంటది, ఫోన్ పే లో కేవైసీ ఉంది, బ్యాంకులలో కేవైసీ ఉంది, ప్రతి చోట తీసుకుంటారు కాబట్టి ఇక్కడ కూడా. ఎందుకంటే కస్టమర్ ఎవరైతే ఉన్నారో జెన్యునా కాదా అనేది తెలుసుకోవడం కోసం అన్నట్టు. సో ఇక్కడ మనం కేవైసీ చేయడం ఎలా అని అంటే వెరీ సింపుల్. ఇది కూడా ఏం లేదు, యాప్ ఓపెన్ చేయగానే మీకు టాప్ లెఫ్ట్ కార్నర్ లో ఒక మెనూ అనేది కనిపిస్తుంది, 3 లైన్స్. అది క్లిక్ చేసినట్లయితే మీకు ఒక కొన్ని ఆప్షన్స్ షో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 4th ఆప్షన్ చూసినట్లయితే అప్డేట్ యువర్ కేవైసీ అని చెప్పేసి ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే ఒకసారిగా మీకు ఈ 3rd స్టెప్ లో ఏదైతే ఫిగర్ కనిపిస్తుందో ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు పాన్ నెంబర్ అడుగుతుంది, 2 సార్లు పాన్ నెంబర్ అడుగుతుంది అన్నట్టు. ఒకటి అప్గ్రేడ్ చేసే ముందు, తర్వాత కేవైసీ చేసేటప్పుడు, ఇంకా మళ్ళీ ఎప్పుడు కూడా అడగదు అన్నట్టు. సో పాన్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ కూడా ఆధార్ అడుగుతుంది కాబట్టి ఆప్షనల్ వదిలేస్తాం. తర్వాత మనం ఏం చేస్తాం, కింద సెలెక్ట్ యువర్ పాన్ అని చెప్పేసి అడుగుతుంది. ఇది చేయడానికంటే ముందే మీరు ఏం చేయాలి అని అంటే మీ ఫోన్ లో మీ పాన్ కార్డ్ కి సంబంధించి ఫోటో నీట్ గా క్లియర్ గా కనిపించేటట్టుగా ఫోటో తీసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ యువర్ పాన్ కార్డ్ అప్లోడ్ చేసాం. అప్లోడ్ చేసి అప్లోడ్ కేవైసీ అనేది మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి చూపిస్తుంది అన్నట్టు. చూపించిన తర్వాత మనకి విత్ ఇన్ 3 to 4 hours లో మనకి ఈ కేవైసీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అన్నట్లు. సో ఈ విధంగా మనం అప్గ్రేడ్ గా సక్సెస్ఫుల్ గా అప్గ్రేడ్ అయ్యాం, కేవైసీ కూడా చేశాం. సో ఇప్పుడు మనకి సంబంధించి ఏదైతే 1770 రూపాయలు ఏదైతే పే చేశామో దానికి సంబంధించి ఇన్వాయిస్ కాపీ కూడా ఇస్తుంది కంపెనీ. హౌ టు డౌన్లోడ్ 1770 ఇన్వాయిస్ కాపీ. ఇన్వాయిస్ కూడా మనకి ఇస్తుంది కాబట్టి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అంటే వెరీ సింపుల్. ప్లస్ సింబల్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ హోమ్ అని చెప్పేసి ఉంటుంది, సెకండ్ ఆప్షన్ ఇన్వాయిస్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ఇన్వాయిస్ మీరు క్లిక్ చేసినట్లయితే మీరు పే చేసిన 1770 రూపాయలకి సంబంధించి ఇన్వాయిస్ దేనికోసం పే చేశారు ఏంటి అనేది డిస్క్రిప్షన్ తో ఇక్కడ ఇన్వాయిస్ అనేది షో చేయడం జరుగుతుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ వరకు ఓకే. తర్వాత హౌ టు క్రియేట్ సెక్యూరిటీ పిన్. మనం మన వ్యాలెట్ కి వేరే వాళ్ళు ఎవరు కూడా మన పాస్వర్డ్ తెలిసినప్పటికి, లేదంటే మనం ఫోన్ ఎక్కడైనా పెట్టి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు ఆపరేట్ చేసే అవకాశం ఉంటది కాబట్టి మనం సెక్యూరిటీ పిన్ కూడా మనం ఇక్కడ జనరేట్ చేయొచ్చు.
ఎలా సెక్యూరిటీ పిన్ ని జనరేట్ చేయడం అనేది చూసినట్లయితే వెరీ సింపుల్. ఇది కూడా ఏం లేదు, ప్లస్ సింబల్ క్లిక్ చేస్తాం. మనకి టాప్ లో మనకి ఏముంటుంది అని అంటే జనరేట్ పిన్ అని చెప్పేసి ఉంటుంది అన్నట్టు. సో మనం ఫస్ట్ టైం మనం ఈ సర్వీస్ యూజ్ చేసుకునేటప్పుడు మనకి 1 రూపీ కూడా ఛార్జ్ అనేది అవ్వదు. మీరు ఎప్పుడైతే పిన్ జనరేట్ చేస్తారో ఫస్ట్ టైం మాత్రం ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. 5 డిజిట్ పిన్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటది అన్నట్లు. వన్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఆ పిన్ కనుక మీరు మర్చిపోయినట్లయితే, ఫర్గెట్ పిన్ ఆప్షన్ మీరు యూజ్ చేసుకున్నట్లయితే ప్రతిసారి 1 రూపీ అనేది చేంజ్ పిన్ కావచ్చు, ఫర్గెట్ పిన్ కి కావచ్చు 1 రూపీ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. మీరు ఫస్ట్ టైం ఈ పిన్ జనరేట్ చేసినప్పుడు మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇది ఎలా చేస్తాం అనేది చూసినట్లయితే జనరేట్ పిన్ అనేది క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత యూ హ్యావ్ మనకి ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో 5 డిజిట్స్ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే సక్సెస్ఫుల్ గా మీరు పిన్ ని సెట్ చేసుకుంటారు మీ వ్యాలెట్ కి. ఒకవేళ మీరు మర్చిపోయినట్లయితే ఇందాక నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటది అన్నట్టు. ఫర్గెట్ అని కొడితే 1 రూపీ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇక్కడి వరకు. సో హౌ టు డూ రీఛార్జ్, ఇప్పుడు సర్వీస్ ఎలా వాడుకోవాలి, పెయిడ్ సర్వీస్లు, రీఛార్జ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రీఛార్జ్ గురించి తెలుసుకుందాం. రీఛార్జ్ ఏం లేదు ఫ్రెండ్స్, వెరీ సింపుల్. ఇక్కడ మీకు ఒక ఐకాన్ కనిపిస్తుంది రీఛార్జ్ కి సంబంధించి, మిడిల్ లో గ్రీన్ కలర్ లో ఆ ఐకాన్ ని క్లిక్ చేయండి. రీఛార్జ్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక విండో ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ లో ఉన్న విండో మొబైల్ నెంబర్ అడుగుతుంది. మనం రీఛార్జ్ మొబైల్ కే చేస్తాం కాబట్టి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాం. తర్వాత ఆపరేటర్ ఏది, ఐడియానా, వోడాఫోనా, తర్వాత ఇంకా జియోనా, బిఎస్ఎన్ఎల్ ఏదనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. సర్కిల్ ఏ స్టేట్, ఏపీ తెలంగాణ కంబైన్డ్ గా టెలికాం లో ఒకటే స్టేట్ చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్ అని. తెలంగాణ సపరేట్ ఏం చూపించదు, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటాం. వేరే స్టేట్ అయితే వేరే. తర్వాత ప్లాన్ ఏది, ఏ ప్లాన్ అనేది పర్ఫెక్ట్ గా ఎంత అయితే ప్లాన్ ఉందో అంతే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. 399 ఉంది అనుకోండి, 399 ఎంటర్ చేయాలి. ఊర్లలో ఏం జరుగుతుందని అంటే ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. మనం 5 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నారు అని చెప్పేసి 405 రూపాయలు మనం ఎంటర్ చేయొద్దు అన్నట్టు. 399 ఉంటే 399 ఎంటర్ చేయాల్సి ఉంటది. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ ఈ ప్రొసీడ్ టు రీఛార్జ్ అనేది క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ విండోలో ఏం ఓపెన్ అవుతుంది అని అంటే ఈ విధంగా అమౌంట్ ఎంత పే చేయాలి, మనం మన వ్యాలెట్ లో ఎంత అమౌంట్ ఉంది, తర్వాత రివార్డ్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో మనం అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు 1550 రివార్డ్ పాయింట్లు వచ్చింటాయి కదా, వాటిని మీరు యూజ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఒకవేళ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్. సెలెక్ట్ చేసుకుంటే 1% మీకు వేవ్ కావడం జరుగుతుంది అన్నట్లు. పేమెంట్ ఎంతైతే ఉందో అందులో 1%, 100కి 1 రూపాయి మీరు పే చేయక్కర్లేదు. ఎందుకు అని అంటే రివార్డ్ పాయింట్లు వాడుకుంటారు కాబట్టి. సో ఈ విధంగా రివార్డ్ పాయింట్లు యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ప్రొసీడ్ టు పే అని అంటే మనం ఎంత పే చేయాలనేది చూపిస్తుంది అన్నట్టు. దెన్ రివార్డ్స్ యూజ్ చేయడానికంటే ముందు మనకి 399 చూపిస్తుంది కదా. రివార్డ్స్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఏమైంది అని అంటే 3.99 మనకి మైనస్ అయింది. దెన్ ఫైనల్ గా మనం ఎంత పే చేస్తున్నాం, 395 రూపాయలు మాత్రమే పే చేస్తున్నాం ఫ్రెండ్స్. సో పర్ 100 కి 1 రూపీ చొప్పున రివార్డ్స్ మనం ఈ రీఛార్జ్ సెక్షన్ లో యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. సో ఈ విధంగా మనం నెక్స్ట్ వెంటనే ప్రొసీడ్ టు పే అనేది క్లిక్ చేసినట్లయితే ఈ 395 రూపాయలు ఏదైతే ఉందో అది మన వ్యాలెట్ నుంచి డెబిట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ సర్వీస్ ఏవి యూజ్ చేసుకున్నా కూడా మనం ఎంతైతే వాల్యూ యూజ్ చేసుకుంటున్నామో అంత అమౌంట్ అనేది మన వ్యాలెట్ లో ఉండే విధంగా చూసుకోండి. సో ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ డిటిహెచ్ కి సంబంధించి నెక్స్ట్ ఆప్షన్, డిటిహెచ్ లో మీకు విసి నెంబర్ అని చెప్పేసి ఉంటది అన్నట్టు. డిటిహెచ్ ఆ విసి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఎంటర్ చేస్తాం. తర్వాత ఆపరేటర్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు, డిష్ టీవీయా లేదంటే వీడియోకానా లేకపోతే టాటానా ఏది అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత రెండే ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ, రెస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సర్కిల్, రెస్ట్ ఆఫ్ ఇండియా ఒకటి ఉంటది, సౌత్ ఇండియా అని చెప్పేసి ఒకటి ఉంటది అన్నట్టు. సౌత్ ఇండియాలో మనకి మహారాష్ట్ర, కర్ణాటక, తర్వాత తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు ఇవన్నీ స్టేట్స్ సౌత్ ఇండియాలో వస్తాయి. ఇవి కాకుండా మిగతావి ఏవైతే ఉన్నాయో రెస్ట్ ఆఫ్ ఇండియా, పైన రాజస్థాన్ కావచ్చు, బీహార్ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ చేసే వాళ్ళు రెస్ట్ ఆఫ్ ఇండియా చూజ్ చేసుకుంటారు. మనం మాత్రం సౌత్ ఇండియా అని చూజ్ చేసుకుంటాం అన్నట్లు. చూజ్ చేసుకున్న తర్వాత మనం ఎంతైతే అమౌంట్ పే చేయాలో రీఛార్జ్ కి, ఇక్కడ గమనించండి, ఇక్కడ కూడా కొద్దిగా ఎక్కువ చార్జ్ చేస్తుంటారు బయట. మనం ఎక్కువ చార్జ్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్ గా 499 ప్లాన్ ఉంటే 499 ఎంటర్ చేయాలి. ఎక్కువ ఎంటర్ చేశారనుకోండి, డిష్ టీవీకి తప్ప మిగతా ఏ దానికి మీరు ఎక్కువ ఎంటర్ చేసినా కూడా ప్లాన్ అనేది యాక్టివేట్ కాదు. ఒక డిష్ టీవీలో మాత్రం మీరు ఎంతైనా ఎంటర్ చేయొచ్చు, ఎంతైనా రీఛార్జ్ చేయొచ్చు. ఈవెన్ 50 రూపీస్ కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ విధంగా మీరు అమౌంట్ అనేది ప్లాన్ అనేది బ్రౌజ్ ప్లాన్ క్లిక్ చేసి ప్లాన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అన్నట్లు. అక్కడ ఉన్న ప్లాన్ మీకు ఐడియా ఉంటేనో డైరెక్ట్ గా ఎంటర్ చేస్తారు, ఐడియా లేకపోతే బ్రౌజ్ ప్లాన్ లోకి వెళ్ళి మీరు చూజ్ చేసుకుంటారు అన్నట్లు. చూజ్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ రివార్డ్ పాయింట్లు యూజ్ చేసుకోవాలా అని చెప్పేసి అడుగుతుంది, క్లిక్ చేస్తాం.
క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే అనేది మనం క్లిక్ చేసినట్లయితే మన వ్యాలెట్ నుంచి అమౌంట్ అనేది డెబిట్ అవ్వడం జరుగుతుంది అన్నట్లు. ఈ విధంగా డిటిహెచ్ రీఛార్జ్ కూడా చేయడం సక్సెస్ అయిపోయింది ఫ్రెండ్స్. సో దాని తర్వాత నెక్స్ట్ మనం ఓచర్స్, ఏవైనా ఓచర్స్ మనం పర్చేజ్ చేయాలనుకుంటే గిఫ్ట్ కార్డ్స్ అంటాం కదా, అవి పర్చేజ్ చేయాలన్నా కూడా అది కూడా రీఛార్జ్ సెక్షన్ లోనే ఉంటుంది అన్నట్టు. ఓచర్స్ మీన్స్ మనం ఇక్కడ మోర్ సూపర్ మార్కెట్ కి సంబంధించింది కావచ్చు, తర్వాత అరవింద్ కాటన్ కి సంబంధించింది కావచ్చు, కఫీ డే కి సంబంధించింది కావచ్చు, ఇవన్నీ కూడా ఓచర్స్, ఆన్లైన్ ఓచర్స్ అందుబాటులో ఉన్నాయి అన్నట్టు. ఏమేమి ఓచర్స్ ఉన్నాయి ఏంటి అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బ్రాండ్స్, బిగ్ బజార్ మనతో టైఅప్ అయి ఉంది, ఇవన్నీ కూడా ప్యాంటలూమ్స్ కావచ్చు, పీటర్ ఇంగ్లాండ్ కావచ్చు, చాలా చాలా ఉన్నాయి. అపోలో ఫార్మసీకి సంబంధించినవి, హిమాలయకి సంబంధించినవి. సో చాలా ఓచర్స్ ఇక్కడ మనం పర్చేజ్ చేసే అవకాశం అనేది ఉంది మన వ్యాలెట్ లో ఉన్న డబ్బులతో. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బజార్ కి సంబంధించిన గిఫ్ట్ వోచర్ ఒకటి మనం పర్చేజ్ చేయాలనుకుంటున్నాం. సో ఎలా పర్చేజ్ చేయాలి ఏంటి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ బిగ్ బజార్ ఉంది మనకి. బిగ్ బజార్ క్లిక్ చేసాం. బిగ్ బజార్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంత గిఫ్ట్ వోచర్ జనరేట్ చేయాలనుకుంటున్నారు? 100, 200, 500, 1000 రూపాయల, 10,000 ఎంత మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 500 ది వోచర్ నేను జనరేట్ చేయాలనుకుంటున్నా. 500 క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నేమ్ అడుగుతుంది, యూజర్ నేమ్ ఎంటర్ చేసాం, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసాం, తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాం. ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఎందుకు అడుగుతుంది అని అంటే ఇవన్నీ కూడా వర్చువల్ అన్నట్లు, మనకి ఫిజికల్ రాదన్నట్లు. డైరెక్ట్ గా మెయిల్ కే ఆ ఓచర్ కోడ్ అనేది మీకు పంపడం జరుగుతుంది కాబట్టి మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తారు. డిస్క్రిప్షన్ లో ఏమైనా మీరు రాయాలనుకుంటే రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పే అనేది క్లిక్ చేస్తారు. సేమ్ ప్రొసీడ్ టు పే అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనం రివార్డ్ పాయింట్లు అనేది యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీకు అర్థమవుతుందో లేదో 1550 కొంతమందికి ఉంటుంది. 1550 రూపాయలు ఖర్చు చేసేసరికి ఎన్ని రోజులు టైం పడుతుంది ఏంటి అని చెప్పేసి మనం రెగ్యులర్ గా మోర్ సూపర్ మార్కెట్ లో కావచ్చు, బిగ్ బజార్ లో కావచ్చు, ప్యాంటలూమ్స్ లో కావచ్చు, బయట షాపింగ్లు చేస్తుంటాం. ఆడ మన నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ ఉండకపోవచ్చు, నో ప్రాబ్లం, గిఫ్ట్ వోచర్ పర్చేజ్ చేయొచ్చు కదా. 1% మనకి రివార్డ్ పాయింట్లు కూడా యూజ్ అవుతున్నాయి కదా. ఇక్కడ డైరెక్ట్ గా రివార్డ్ పాయింట్లు కూడా మనం కలిపి ఒక గిఫ్ట్ వోచర్ అనేది జనరేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎలా అనేది చూడండి, 500 యాడ్ చేస్తున్నాం. 500 కి నార్మల్ గా గిఫ్ట్ వోచర్ మీరు డైరెక్ట్ గా వెళ్ళి వేరే సైట్లలో కొనండి 500కి 500 పేమెంట్ చేయాలి. బట్ మన నెక్స్ట్ మనీలో ఏం జరుగుతుంది, 1% అనేది వేవ్ అవుతుంది. ఎందుకు అనంటే రివార్డ్ పాయింట్లు యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి. సో ఈ విధంగా 1% మైనస్ అయిన తర్వాత 495 రూపీస్ మాత్రమే పే చేయడం జరుగుతుంది. 495 రూపీస్ పే చేసిరు, చేత్తో 5 రివార్డ్ పాయింట్లు యూజ్ చేసుకున్నారు. 500 కి సంబంధించిన గిఫ్ట్ కార్డ్ ఏదైతే ఉందో అది మన ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చామో దానికి మెయిల్ రావడం జరిగింది అన్నట్లు. ఇక్కడ మీరు చూడొచ్చు, మీ మెయిల్ ఐడి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. గిఫ్ట్ వోచర్ కి సంబంధించి 500 కి సంబంధించి బిగ్ బజార్ గిఫ్ట్ వోచర్ అనేది మీ మెయిల్ కి రావడం జరిగింది అన్నట్లు. మీరు షాపింగ్ చేసే క్రమంలో ఈ వోచర్ కోడ్ చెప్పినట్లయితే అక్కడ 500 రూపీస్ బిల్లులో మైనస్ కావడం జరుగుతుంది, డెబిట్ అవ్వడం జరుగుతుంది అన్నట్లు. సో ఈ విధంగా కూడా మనం జస్ట్ మన క్యాష్ బ్యాక్ లో ఉన్న అమౌంట్ తో కూడా మనం గిఫ్ట్ కార్డు పర్చేజ్ చేసుకునే అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. సో మనకి తెలివి ఉండాలి కానీ ప్రతి రూపాయిని కూడా మనం ఇక్కడ ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ బ్యాంక్ లోకి రాదు కదా, దీని సర్వీస్ కోసమే వాడాలా అది అని చెప్పేసి మనకి ఏవేవో క్వశ్చన్స్ ఉంటాయి. బట్ వాటిని మనం మనసు పెట్టి చూడాలి కానీ ప్రతి రూపాయిని కూడా మనం మనకు అనుగుణంగా మనం మలుచుకునే అవకాశం నెక్స్ట్ మనీలో ఉంది అన్నట్లు. సో నెక్స్ట్ వచ్చేసి బిల్ సెక్షన్. ఈ బిల్ సెక్షన్ మీరు యూజ్ చేసుకోవాలి అనంటే గమనించాల్సిన విషయం ఏంటి అనంటే ఈ బిల్ సెక్షన్ లో మీకు ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది రాదు. ఈ విషయం మీకు తెలుసు, ప్లాన్ లో కూడా చూశారు. మరి ఏమొస్తుంది బిల్ సెక్షన్ లో అనంటే 25% మనకి డిస్కౌంట్ పాయింట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు. అంటే మీరు ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంతైనా ఉండని అందులో 25% మీకు డిస్కౌంట్ పాయింట్లు అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా ఫ్రీ సర్వీసులు ఉంటాయి అన్నట్టు ఇందులో బిల్ సెక్షన్ లో. మీరు ఇక్కడ చూడొచ్చు, క్లిక్ చేసినట్లయితే ఇవన్నీ చూపిస్తుంది. మొబైల్ పోస్ట్ పెయిడ్ బిల్స్ ఉంటాయి ఇక్కడ, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉంటాయి, గ్యాస్ బిల్స్ ఉంటాయి, వాటర్ బిల్స్ ఉంటాయి, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కి సంబంధించిన బ్రాడ్బ్యాండ్ బిల్స్ ఉంటాయి, కేబుల్ బిల్స్ ఉంటాయి, ఫాస్టాగ్, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్ ఫీజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నట్టు, హౌసింగ్ సొసైటీవి ఇవన్నీ ఉన్నాయి. సో ఇందులో ఫస్ట్ మనం ఏది పే చేద్దాం, మొబైల్ పోస్ట్ పెయిడ్ కి సంబంధించి బిల్ పే చేద్దాం. ప్రీపెయిడ్ మాత్రం మనం రీఛార్జ్ లో వెళ్ళి చేసుకుంటాం, పోస్ట్ పెయిడ్ మాత్రం బిల్ సెక్షన్ లో వెళ్ళి చేస్తాం అన్నట్లు గుర్తు పెట్టుకోండి. సో పోస్ట్ పెయిడ్ ని తీసుకొచ్చి మనం రీఛార్జ్ సెక్టర్ లో ఎంటర్ చేసి రీఛార్జ్ చేస్తా అంటే కుదరదు అన్నట్టు. ఎందుకు అంటే అది మంత్లీ బిల్ వస్తుంది కాబట్టి బిల్ సెక్షన్ లోనే మనం పే చేయాల్సి ఉంటది. సో పోస్ట్ పెయిడ్ సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత
అది ఏ పోస్ట్ పెయిడ్, ఐడియానా, ఎయిర్టెల్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎయిర్టెల్ సెలెక్ట్ చేశాను. తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. ఫెచ్ బిల్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే ఆ మొబైల్ నెంబర్ కి ఎంత బిల్లు పేమెంట్ చేయాలి నేను ఏంటి అనేది ఇక్కడ షో చేయడం జరుగుతుంది. ఎంత? ₹244.68 అనేది బిల్ రావడం జరిగింది. సో ఆ బిల్ పే చేయాలి అని అంటే జస్ట్ ప్రొసీడ్ టు పే అనేది క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా మన వ్యాలెట్ బ్యాలెన్స్ లో నుంచి అమౌంట్ అనేది డెబిట్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ ఎటువంటి రివార్డ్ పాయింట్లు మనం ఉపయోగించుకోలేదు, ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది రాదు. ఓన్లీ మనకి ఏమొస్తుంది, 25% డిస్కౌంట్ పాయింట్లు అనేది మళ్ళీ తిరిగి పొందే అవకాశం అనేది ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్. సో ఇది తెలంగాణ, ఏపీలో ఇంకా మనకి అందుబాటులోకి రాలేదు. సో దీన్ని మనం పే చేయడం ఎలా అని అంటే జస్ట్ ఎలక్ట్రిసిటీ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు తెలంగాణలో, అది సెలెక్ట్ చేసుకోవాలి వచ్చినప్పుడు. ఇప్పుడు మాత్రం లేదు, వచ్చినప్పుడు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఒక యూనిక్ ఐడి అనేది ఉంటది అన్నట్లు. ఆ యూనిక్ ఐడి ఎంటర్ చేసి ఫెచ్ బిల్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మనకి ఎంత బిల్ వచ్చింది ఏంది అనేది ఇక్కడ షో చేస్తుంది. ప్రొసీడ్ టు పే అంటే బిల్ కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది. సేమ్ గ్యాస్ బిల్లు, కొన్ని గేటెడ్ కమ్యూనిటీలో డైరెక్ట్ గ్యాస్ పైప్ లైన్ ద్వారా గ్యాస్ అనేది సప్లై జరుగుతుంది. దానికి సంబంధించిన బిల్ ఇది. సో మనకు అవసరం లేదు ఇది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ కి మనకు అవసరం లేదు. వాటర్ బిల్ కూడా మనకు పని లేదు వాటర్ బిల్ తో. ఎందుకు అని అంటే తెలంగాణ మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వాటర్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా వాటర్ బిల్ పే చేయాల్సి ఉంటే క్లిక్ చేసి ఇక్కడ వాటర్ బోర్డు ఏదైతే ఉందో, ఇక్కడ హైదరాబాద్ వాటర్ బోర్డు ఉంది, ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫెచ్ బిల్ అంటే బిల్ మనకి షో చేయడం జరుగుతుంది. దాని బిల్ ఎంత అయితే ఉందో ఆ బిల్ అనేది మనం పే చేయడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ బ్రాడ్బ్యాండ్, ఇంటర్నెట్ కి సంబంధించిన బిల్ మనం పే చేయాలి అనుకుంటే బ్రాడ్బ్యాండ్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేయగానే మనకి ఏ రకాల బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఉన్నాయి ఏందనేది చూడొచ్చు. ఇక్కడ యాక్టివ్ ఫైబర్ ఉంది, తర్వాత కనెక్ట్ బ్రాడ్బ్యాండ్ ఉంది, హాత్వే ఉంది, టికోనా ఉంది, స్పెక్ట్రా ఉంది, ఎయిర్టెల్, ఐడియా, ఇవన్నీ బ్రాడ్బ్యాండ్స్ చూపిస్తున్నాయి. మీరు వాడే సర్వీస్ ఏ నెట్వర్క్ కి సంబంధించిందో ఆ నెట్వర్క్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ హాత్వే కి సంబంధించింది పే చేస్తున్నాడు. సో హాత్వే సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కస్టమర్ ఐడి అని చెప్పేసి అడుగుతుంది అన్నట్లు. సో యాక్టివ్ ఫైబర్ కి అయితే కస్టమర్ ఐడి ఏముంటది అని అంటే మీ మొబైల్ నెంబరే మీ కస్టమర్ ఐడి అన్న. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మిగతా దాంట్లోకి మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటది అన్నట్టు. కస్టమర్ ఐడి పే చేస్తారు, ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఫెచ్ బిల్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఈ మంత్ కి సంబంధించి బిల్ ఎంత వచ్చింది ఏంది అనేది షో చేస్తుంది. నెక్స్ట్ మనం పేమెంట్ చేసేయచ్చు అన్నట్లు. తర్వాత గ్యాస్ కి సంబంధించి ఎల్పిజి గ్యాస్ వేరు, ఎల్పిజి గ్యాస్ వేరు. గ్యాస్ అని అంటే పైప్ లైన్ కి సంబంధించింది, ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి. సో మనందరం కూడా కామన్ గా యూజ్ చేసేది ఏంటి అని అంటే ఈ ఎల్పిజి గ్యాస్. ఎల్పిజిలో మనకి 3 టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఎవరు అని అంటే భారత్ గ్యాస్ ఒకటి, ఇండియన్ గ్యాస్ ఒకటి, హెచ్పి గ్యాస్ ఒకటి. ఈ మూడే మనం ప్రధానంగా యూజ్ చేస్తుంటాం. కాబట్టి ఇప్పుడు మనం భారత్ గ్యాస్ కి సంబంధించింది పే చేయాలి అని అంటే ఏం లేదు, భారత్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏమడుగుతుంది అని అంటే రిజిస్టర్డ్ కాంటాక్ట్ నెంబర్. మీరు ఏదైతే భారత్ కనెక్షన్ కి ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఉందో ఆ కాంటాక్ట్ నెంబర్ అడుగుతుంది. తర్వాత ఎల్పిజి ఐడి అని చెప్పేసి అడుగుతుంది, ఈ యూజర్ ఐడి. ఆ రెండు ఎంటర్ చేసి ఫెచ్ బిల్ అని అంటే ఆ రోజు గ్యాస్ రేట్ ఎంత అయితే ఉందో అంత రేటు మీరు పేమెంట్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది అన్నట్టు. తర్వాత ఇండియన్ గ్యాస్ కి సంబంధించి మొబైల్ నెంబర్ అడుగుతుంది, డిస్ట్రిబ్యూటర్ కోడ్ అడుగుతుంది. అంటే మనకి గ్యాస్ సప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా, గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు, వాళ్ళ కోడ్ కూడా అడుగుతుంది. ఇక్కడ వాళ్ళ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత మీ కస్టమర్ ఐడి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటది అన్నట్టు. ఈ 3 డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటది. ఫెచ్ బిల్ అని అంటే ఆ రోజు ఎంత అయితే ఉందో గ్యాస్ రేటు అంత మనం పే చేయాల్సి ఉంటది. దాని తర్వాత హెచ్బి కి సంబంధించి కన్స్యూమర్ ఐడి అడుగుతుంది, డిస్ట్రిబ్యూటర్ కోడ్ అడుగుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, 3 రకాలుగా ఉన్నాయి అన్నట్టు. సో ఇక్కడ కన్స్యూమర్ ఐడి దాంతో పాటు డిస్ట్రిబ్యూటర్ కోడ్ ఎంటర్ చేసినట్లయితే ఫెచ్ బిల్ అంటే బిల్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది అన్నట్లు. సో ఈ బిల్ స్టేషన్ లో ఉన్న ఏ సర్వీస్ వాడుకోవాలన్నా సరే మీ వ్యాలెట్ నుంచే డబ్బులు పే చేయాల్సి ఉంటది. కాబట్టి మీ వ్యాలెట్ లో డబ్బులు ఉండే విధంగా చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నెక్స్ట్ ఇన్సూరెన్స్ కి సంబంధించి మనం అక్కడ ఆఫర్స్ అండ్ టైప్స్ లో కూడా ఒక ఇన్సూరెన్స్ చూసాం. సో ఇక్కడ కూడా ఇన్సూరెన్స్ అనేది చూస్తున్నాం. సో అక్కడ మాత్రం మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ పే చేసే ఇన్సూరెన్స్ లో మాత్రం ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది రాదు. అక్కడ ఏ ఇన్సూరెన్స్ పే చేస్తున్నాం అని అంటే మనం కొత్తగా పర్చేజ్ చేసే ఇన్సూరెన్స్ అన్ని అక్కడ దొరుకుతాయి. ఇక్కడ ప్రీమియమ్స్ ఏమైనా పే చేయాలి అనుకుంటే ఇక్కడ దొరుకుతాయి అన్నట్లు. సో ఇక్కడ ఇన్సూరెన్స్ క్లిక్ చేస్తే మనకి లైఫ్ ఇన్సూరెన్స్ చూడండి. లైఫ్ ఇన్సూరెన్స్ లో
ఎగ్జైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, శ్రీరామ్ కావచ్చు, స్టార్ యూనియన్ కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు మనతో టైఅప్ అయి ఉన్నాయి. వాటికి సంబంధించి మనం పేమెంట్స్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా లోన్ రీపేమెంట్, కొన్ని లోన్లు ఉంటాయి, బజాజ్ కి సంబంధించినవి కావచ్చు, ఇంకా చాలా చాలా లోన్స్ ఉంటాయి, ముతూట్ కి సంబంధించినవి కావచ్చు, క్యాపిటల్ కి సంబంధించినవి చాలా లోన్స్ ఉంటాయి. మనం మంత్లీ పే చేసే లోన్స్ కూడా మనం హౌసింగ్ లోన్స్ కావచ్చు, అవన్నీ కూడా ఈ లోన్ రీపేమెంట్ ఆప్షన్ యూజ్ చేసి మనం పేమెంట్ చేయొచ్చు. ఇలా పేమెంట్ చేయడం ద్వారా మనకేంటి బెనిఫిట్ అని అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం పే చేసే దాంట్లో 25% మనం డిస్కౌంట్ పాయింట్లు తిరిగి పొందే అవకాశం అనేది ఉంది. మనం బయట నుంచి పేమెంట్ చేసినట్లయితే మనకి ఎటువంటి ఇన్కమ్ అనేది రాదు. బట్ ఇక్కడ నుంచి పేమెంట్ చేయడం ద్వారా 25% డిస్కౌంట్ పాయింట్లు మనం పొందుతున్నాం అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి బుకింగ్ సెక్షన్. బుకింగ్ సెక్షన్ లో మనకి ఏమేం సర్వీసెస్ ఉన్నాయి అనేది చూసినట్లయితే, బుకింగ్ సెక్షన్ లో మనకి మేజర్ గా బస్ టికెట్, ఫ్లైట్ టికెట్, హోటల్ బుకింగ్, అమ్యూజ్మెంట్ పార్క్స్ అంటే మనకి వండర్లా లాంటివి అట్లాంటివి, ఇవన్నీ కూడా ఇప్పుడు లాక్డౌన్ వల్ల అవేవి కూడా అందుబాటులో లేవు. సో ఫాస్ట్ ట్యాగ్, క్యాబ్ బుకింగ్, ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నట్లు. సో ఇప్పుడు బస్ టికెట్ బుక్ చేయడం ఎలా అనే దాని గురించి తెలుసుకుందాం. బస్ టికెట్ బుక్ చేయాలి అని అంటే ఏం లేదు, బస్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేయగానే మనకి ఫ్రమ్ సిటీ టు సిటీ అని అడుగుతుంది. ఎక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఆ 2 సిటీస్ ఎంటర్ చేస్తాం. డేట్ ఆఫ్ జర్నీ అడుగుతుంది. డేట్ ఆఫ్ జర్నీ కూడా మనం ఏ రోజు వెళ్ళాలనుకుంటున్నాం అనేది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనం వన్ డే బిఫోరే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఈ రోజు సాయంత్రం వెళ్ళాల్సి ఉంది అనుకోండి, ఈ రోజు పొద్దున బుక్ చేస్తా అంటే కుదరదు అన్నట్టు. మీరు ముందే 24 hours బిఫోరే మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటది ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనేది మీరు చూడండి. ఫ్రమ్ సిటీ ఎక్కడ నుంచి, జైపూర్, టు సిటీ ఎక్కడికి, ముంబైకి నేను టికెట్ బుక్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ చూడొచ్చు, ఫ్రమ్ సిటీలో జైపూర్ సెలెక్ట్ చేసా, టు సిటీలో ముంబై సెలెక్ట్ చేసా. సెలెక్ట్ చేసిన తర్వాత డేట్ ఎప్పుడు, 28th సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ చేయగానే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. డేట్ సెలెక్ట్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఓకే చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది అని అంటే సెర్చ్ బస్సెస్ అని చెప్పేసి వస్తుంది అన్నట్టు. మనం ఏ రోజు ట్రావెల్ చేయాలనుకుంటున్నామో, 28 ఆల్రెడీ అయిపోయింది, ఈ రోజు 29, 31st కి నేను సెలెక్ట్ చేసుకుంటున్నా, ఎల్లుండికి 31st సెలెక్ట్ చేసా. సెర్చ్ బస్సెస్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే నాకు ఇక్కడ ఒక 3 ట్రావెల్స్ కి సంబంధించి బస్సులు కనిపిస్తున్నాయి. నాకు రాజ్ ట్రావెల్స్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి కనిపిస్తుంది. 11 AM కి స్టార్ట్ అవుతుంది, 12 PM కి ముంబైలో నేను చేరుకుంటాను అన్నట్లు. ఏసీ స్లీపర్ కోచ్ ఇది. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ బెర్త్ అడుగుతుంది అన్నట్లు, ఎక్కడ ఏ సీట్ లో మీరు ట్రావెల్ చేయాలనుకుంటారు ఏందనేది అడుగుతుంది. అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది గ్రీన్ కలర్ లోకి మారుతుంది. దాని టికెట్ ప్రైస్ ఎంత అవుతుందో సీట్ నెంబర్ కూడా చూపిస్తుంది మనకి. టికెట్ ప్రైస్ ఎంత ఉంది అని అంటే 2730 రూపాయలు ఉంది, స్లీపర్ కోచ్ కాబట్టి ఇది. సో డన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బస్ మీరు ఎక్కడ ఎక్కాలనుకుంటున్నారు, బోర్డింగ్ పాయింట్, మీరు ఎక్కాలనుకున్న బోర్డింగ్ పాయింట్ కూడా సెలెక్ట్ చేసుకోమంటది. సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత డ్రాపింగ్ పాయింట్, ముంబైలో ఎక్కడ దిగాలనుకుంటున్నారు, స్టాప్స్ ఉంటాయి, 10-15 స్టాప్స్ ఉంటాయి, ఎక్కడ దిగాలనుకుంటున్నారు అది కూడా సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ గా పేరు అడుగుతుంది. మీ పేరు ఏంటి, ఇక్కడ కమల్ కుమార్ ఎంటర్ చేశాను. ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటది. పాన్ డీటెయిల్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. పాన్ డీటెయిల్స్ కూడా పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఇవ్వాలి. తర్వాత నేనే ట్రావెల్ చేస్తున్నాను అనుకోండి, ఐఎమ్ ట్రావెలింగ్, నేను కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళ డీటెయిల్స్ కింద ఇవ్వాల్సి ఉంటది అన్నట్టు. ఇచ్చిన తర్వాత కంటిన్యూ బుకింగ్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏజ్ ఇవన్నీ కూడా అడుగుతుంది అన్నట్టు. ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కంటిన్యూ బుకింగ్ అనేది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఏమడుగుతుంది అని అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తారు ఏందనేది అన్ని డీటెయిల్స్ క్లారిటీగా ఉన్నాయి. తర్వాత రివార్డ్ పాయింట్లు మనం 2% యూజ్ చేసుకోవచ్చు కదా, అవి మీరు వాడుకోవాలనుకుంటున్నారా వద్దా అని చెప్పేసి అడుగుతుంది. క్లిక్ చేసినట్లయితే ఏమైతుంది, 2% రివార్డ్స్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది అన్నట్లు ఇక్కడ. అంటే 2% ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంతైతే ఉందో అందులో 2% మీకు మైనస్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ చూడొచ్చు మీరు నెక్స్ట్ పిక్చర్ లో రివార్డ్స్ క్లిక్ చేయగానే మనకి 2675 రూపాయల నుంచి 54 రూపాయలు మైనస్ కావడం జరిగింది అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ కన్ఫర్మ్ టికెట్ అనేది క్లిక్ చేసినట్లయితే టికెట్ అనేది బుక్ కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎటువంటి మెసేజ్ కానీ క్లారిఫికేషన్ కానీ మీకు రాదన్నట్టు. మీరు టెన్షన్ పడొద్దు. ఇక అరే డబ్బులు కట్ అయినాయి, నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్పేసి టెన్షన్ పడకుండా మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే మళ్ళీ ఒకసారి బుకింగ్ సెక్షన్ ఓపెన్ చేసి
బస్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు టాప్ రైట్ కార్నర్ లో ఇంకొక బస్సు కనిపిస్తుంది, మీకు బస్ సింబల్. ఆ బస్ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి మీ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుకింగ్స్ అనేది షో చేయడం జరుగుతుంది అన్నట్లు. ఆ టికెట్ అక్కడ మీరు ఆ డేట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ టికెట్ పైన క్లిక్ చేస్తే ఆ టికెట్ అనేది ఈ విధంగా షో చేస్తుంది. అది జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది అన్నట్లు. ఈ విధంగా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లైట్ బుకింగ్. సార్ నా వాయిస్ ఓకేనా? ఎస్ సార్, ఓకే ఓకే, కంటిన్యూ. ఫ్లైట్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అని అంటే సేమ్ బుకింగ్ సెక్టర్ లోకి వెళ్తారు, ఫ్లైట్ అనేది క్లిక్ చేస్తారు. ఎక్కడి నుంచి 1 వే ట్రిప్పా 2 వేనా ఏంటి అనేది మీరు అంటే రిటర్న్ ట్రిప్ కూడా మీరు బుక్ చేసుకోవాలనుకుంటారా, ఓన్లీ వెళ్ళడమేనా అని చెప్పేసి అడుగుతుంది. 1 వే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఏ సిటీ నుంచి ఏ సిటీకి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీరు అని చెప్పేసి అడుగుతారు. ఫ్రమ్ సిటీ టు సిటీ, జైపూర్ నుంచి మళ్ళీ ముంబైకి బుక్ చేస్తున్నాను. చూడండి మీరు ఇక్కడ చూసిన తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇదంతా కూడా సేమ్ బస్సు మాదిరిగానే ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. సెర్చ్ ఫ్లైట్స్ అని చెప్పేసి అక్కడ బస్సు, ఇక్కడ ఫ్లైట్. సెర్చ్ ఫ్లైట్ అంటే ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయో ఆ ఫ్లైట్స్ అన్ని కూడా షో చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఎయిర్ ఇండియాకి సంబంధించి ఇది కనెక్టింగ్ ఫ్లైట్ అన్నట్టు వయా ఢిల్లీ వెళ్ళి వస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. సెలెక్షన్ చేసుకుంటే 7:20కి జైపూర్ లో స్టార్ట్ అవుతుంది, 8:20కి ఢిల్లీ వెళ్తాది. అక్కడ టిఫిన్ చేసుకుంటాం, మళ్ళీ తిరుగు ప్రయాణంలో ముంబైకి వస్తాం అన్నట్టు. సో ఈ విధంగా కనెక్టింగ్ ఫ్లైట్ ఈ టైమింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ విధంగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసిన తర్వాత మీ నేమ్ అడుగుతుంది, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఒకవేళ మనం ఆల్రెడీ ఇచ్చి ఉంటే ఐఎమ్ ట్రావెలింగ్ అనేది క్లిక్ చేస్తే బై డిఫాల్ట్ గా ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతాయి అన్నట్టు. మనం ఆల్రెడీ ఇంత ముందు బుక్ చేసుకొని ఉంటాం కదా, ఐఎమ్ ట్రావెలింగ్ అనేది క్లిక్ చేసినట్లయితే మన డీటెయిల్స్ బై డిఫాల్ట్ గా వచ్చేస్తాయి అన్నట్టు. కంటిన్యూ ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసిన తర్వాత రివార్డ్ పాయింట్లు యూజ్ చేసుకోవాలనుకుంటున్నావా అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఎంత ఉంది, టికెట్ ప్రైస్ 1030 అనేది ఉంది. రివార్డ్స్ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా ఇక్కడ మళ్ళీ 2% రివార్డ్ పాయింట్లు అనేది మైనస్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు మనకి ఇక్కడ. సో ఈ విధంగా మేక్ పేమెంట్ అనేది క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా పేమెంట్ అనేది మన వ్యాలెట్ నుంచి ఇక్కడ ఎంత ఉంది టికెట్ ప్రైస్ అంతా పేమెంట్ మనం పే చేయాల్సి ఉంటది అన్నట్లు. ఈ విధంగా పేమెంట్ చేసేయచ్చు. సో దీనికి సంబంధించిన టికెట్ కూడా ఎటువంటి క్లారిఫికేషన్ లేదు. మరి ఎక్కడ టికెట్ ఉంది ఏంది అనేది చూసుకోవాలంటే వెరీ సింపుల్. ఇంత ముందు లాగానే ఫ్లైట్ క్లిక్ చేస్తారు. టాప్ రైట్ కార్నర్ లో ఫ్లైట్ సింబల్ ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే మీకు ప్రజెంట్ గా ఏవైతే బుకింగ్స్ ఉన్నాయో ఆ బుకింగ్స్ అన్ని షో చేస్తారు. దానిపైన క్లిక్ చేస్తే మీ టికెట్ షో చేస్తుంది. స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది అన్నట్లు. సో ఇప్పుడు వీటికి సంబంధించిన క్యాష్ బ్యాక్లు కూడా మనం ఎక్కడ చూసుకోవచ్చు అని అంటే రీఛార్జ్ కావచ్చు. మనం రీఛార్జ్ చేసాం, డిటిహెచ్ రీఛార్జ్ చేసాం, టీవీ రీఛార్జ్, ఫోన్ రీఛార్జ్ చేసాం, బుకింగ్స్ లో బస్ బుకింగ్ చేసాం, ఫ్లైట్ బుకింగ్ చేసాం. ఇవన్నీ క్యాష్ బ్యాక్లు ఎప్పుడు వస్తాయి అని అంటే పేమెంట్ సక్సెస్ అయిన వెంటనే మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. ఎక్కడ ఉంటుంది ఆ క్యాష్ బ్యాక్ అని అంటే మనకి వ్యాలెట్ లో అనేది ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు రీఛార్జ్ క్యాష్ బ్యాక్ 10 రూపాయల 98 పైసలు వచ్చినాయి. ఫ్లైట్ లెవెల్ క్యాష్ బ్యాక్ ఎంత వచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్లైట్ క్యాష్ బ్యాక్, ఫ్లైట్ టికెట్ బుక్ చేసాం 4860 రూపాయలు మైనస్ అయింది. వెంటనే 97 రూపాయలు అనేది మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. బస్ టికెట్ బుక్ చేసాం, బస్సుకి 1372 రూపాయలు కట్ అయింది. మనకి వెంటనే 38 రూపాయలు మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది అన్నట్టు. ఈ విధంగా మనం ఈ సర్వీసెస్ యూజ్ చేసుకుంటూ మనం ఇన్కమ్ అనేది క్యాష్ బ్యాక్ గా పొందే అవకాశం అనేది ఉంది. సో నెక్స్ట్, హౌ టు షేర్ యువర్ రెఫరల్ లింక్. నాకు తెలిసి ఈ రెఫరల్ లింక్ మనం షేర్ చేయకపోవడమే బెస్ట్. ఎందుకు అనంటే ఈ రెఫరల్ లింక్ షేర్ చేయడం మనకు తెలిసింది అనుకోండి, మన దాంట్లో ఒక 10 వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తాం, వాట్సాప్ స్టేటస్ లో పోస్ట్ చేస్తాం, 10 గ్రూపులు. అది వాళ్ళు వేరే ఇంటెన్షన్ తోని గ్రూప్ క్రియేట్ చేసుకొని ఉంటారు. మనం తీసుకెళ్లి ఈ లింక్ అందులో షేర్ చేయడం వల్ల ఏమైతుంది అని అంటే అందరూ క్లిక్ చేస్తారు, పేమెంట్ చేసుకుంటారు. ఈ ప్లాన్ ప్రజెంటేషన్ అనేది ఎవరికి తెలియదు. పేమెంట్ చేయాలనేసరికి వాళ్ళ మైండ్ లో ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది మనం క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. సో దీన్ని అవాయిడ్ చేయడమే బెస్ట్ అన్నట్లు. అయినా కూడా నేను చెప్తాను ఎట్లా షేర్ చేయాలనేది. వెరీ సింపుల్. ప్లస్ సింబల్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మనకి 5th ఆప్షన్ షేర్ రెఫరల్ లింక్ అని చెప్పేసి ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీకు వాట్సాప్ లో షేర్ చేయాలనుకుంటురా, ఫేస్బుక్ లో షేర్ చేయాలనుకుంటురా, మీకు అన్ని కూడా మీరు ఏ సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేస్తున్నారో అవన్నీ షో చేస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఆ యాప్ ద్వారా మీరు ఈ లింక్ ని అవతల వ్యక్తికి షేర్ చేయొచ్చు అన్నట్లు. తర్వాత హౌ టు చెక్ మై టీమ్. ఇప్పుడు మనం ఏం చేసాం, మనం అప్గ్రేడ్ అయ్యాం, సర్వీసులు వాడుకున్నాం, రెఫరల్ లింక్ షేర్ చేసి మనం టీం కూడా బిల్డ్ చేసాం. మరి ఆ టీము ఎక్కడుంది ఏంది అనేది మనం చెక్ చేసుకోవడం ఎలా అనేది మనం చూసినట్లయితే ఇది కూడా వెరీ సింపుల్. ప్లస్ సింబల్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనకి 6th ఆప్షన్ లో మై టీమ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. 5th ఆప్షన్ మై టీమ్ క్లిక్ చేస్తాం. మై టీమ్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రైట్ సైడ్ ఏదైతే పిక్చర్ షో చేస్తుందో ఆ విధంగా పిక్చర్ అనేది ఓపెన్ అవుతుంది.
విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే మీకు ఏమేమి కనిపిస్తాయి అని అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఈ విధంగా ఆల్ లెవెల్స్ అక్కడ మీకు ఏ లెవెల్లో బిజినెస్ జరుగుతుందో ఆ లెవెల్స్ అన్ని షో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, షాక్ అవుతారు అన్నట్టు. లెవెల్ 1 లో టోటల్ ఎంతమంది యూజర్ ఉన్నారు? 294 యూజర్స్ ఉన్నారు. ఇందులో అప్గ్రేడ్ అయిన వాళ్ళు 73 యూజర్స్ ఉన్నారు. రెడ్ ఐడి ఎన్ని ఉన్నాయి అని అంటే 221 రెడ్ ఐడీస్ ఉన్నాయి. అంటే ఫ్రీ యూజర్స్ 221 ఉన్నారు. వీళ్ళు ఇంకా అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంది అన్నట్టు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, మనం లెవెల్ 1 లో ఎంత ఎక్కువ టీమ్ ని మనం బిల్డ్ చేసుకుంటే అంత ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ ఐడి ఎవరిదో కాదు, అవర్ గ్రేట్ మెంటర్ మిస్టర్ హర్ష్ సరియట్ అండ్ కమల్ సరియట్ సార్. సో వాళ్ళు లెవెల్ 1 లో ఇంత టీం బిల్డ్ చేశారు కాబట్టి విత్ ఇన్ షార్ట్ టర్మ్ పీరియడ్ లో 27 months లో 1.2 crores ఇన్కమ్ వాళ్ళు సంపాదించగలిగారు. సో మనం 5గురిని రెఫర్ చేయాలి కాబట్టి 5గురిని రెఫర్ చేసి వదిలేస్తున్నాం కాబట్టి మనం సంపాదించలేకపోతున్నాం. ఎవ్రీ మంత్ వాళ్ళు కొత్త రెఫరల్స్ పైన ఫోకస్ చేస్తున్నారు కాబట్టి చాలా పెద్ద ఇన్కమ్ తీసుకోగలుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ప్రతి లెవెల్లో ఏ లెవెల్లో ఎంత టీం ఉంది ఏంటి అనేది మీరు ఇండివిజువల్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ లెవెల్ 1 పైన క్లిక్ చేసినట్లయితే లెవెల్ 1 లో ఉన్న ఆల్ యూజర్స్ ది కూడా ఇక్కడ నేమ్స్ అనేది డిస్ప్లే అవడం జరుగుతుంది. వాళ్ళకి మీరు ఇక్కడ ఉన్న కాలింగ్ సింబల్ పైన క్లిక్ చేసి వాళ్ళకి కాల్ కూడా చేయొచ్చు అన్నట్టు. డైరెక్ట్ గా డైల్ టెన్ లో వాళ్ళ నెంబర్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది అన్నట్లు. సో అంతా బాగుంది, ఇంతమందిని రెఫర్ చేసాం, డబ్బులు కూడా వచ్చినాయి. మరి ఎట్లా దాన్ని విత్డ్రా చేయడం ఎలా అనేది చూడొచ్చు ఇప్పుడు. సో హౌ టు విత్డ్రా ఫ్రమ్ నెక్స్ట్ మనీ, ఐఎంపిఎస్ అండ్ రీడీమ్ సిస్టమ్. మనకి ఇక్కడ 2 రకాల మెథడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకు వచ్చిన మనీని మనం విత్డ్రా చేయడానికి 2 మెథడ్స్ మనం యూజ్ చేస్తాం. ఐఎంపిఎస్ అంటే ఇమీడియట్ గా వచ్చేస్తుంది. రీడీమ్ అంటే నెఫ్ట్ ద్వారా వస్తుంది. మనకి 2-3 వర్కింగ్ డేస్ టైం తీసుకుంటది అన్నట్టు. సో చూసినట్లయితే ఫస్ట్ మనం విత్డ్రా చేయడం విత్డ్రా ఎలా చేస్తామని అంటే ఏం లేదు, వెరీ సింపుల్. దీనికి ఒక స్పెషల్ ఐకాన్ అనేది కనిపిస్తుంది మీకు, విత్డ్రా అని చెప్పేసి. దానిపైన క్లిక్ చేస్తాం. దానిపైన క్లిక్ చేయగానే మనకి విత్డ్రాకి సంబంధించి ఐఎంపిఎస్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఎంటర్ యువర్ 5-digit సెక్యూర్ పిన్ అని చెప్పేసి అడుగుతుంది. ఎందుకంటే మనం ఏదైతే వ్యాలెట్ కి పిన్ పెట్టుకున్నామో సెక్యూరిటీ పిన్ అది, ఎందుకంటే పేమెంట్ కి సంబంధించింది కాబట్టి పిన్ అడుగుతుంది. పిన్ ఎంటర్ చేస్తాం. ఐఎంపిఎస్ విత్డ్రాల్ సిస్టమ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, పిన్ ఎంటర్ చేయగానే ఐఎంపిఎస్ విత్డ్రాల్ సిస్టమ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ న్యూ మనీ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అడుగుతుంది. సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఐఎంపిఎస్ విత్డ్రాల్ టేక్స్ 1% ట్రాన్సాక్షన్ అమౌంట్ చార్జెస్ అండ్ 5 rupees ఫర్ ట్రాన్సాక్షన్ ఫీ. ఇమీడియట్ గా వచ్చేస్తుంది. ఇది విత్ ఇన్ 3 seconds లో మన అకౌంట్ లోకి వస్తుంది కాబట్టి ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంతైతే ఉందో అందులో 1% ట్రాన్సాక్షన్ ఫీ తీసుకుంటారు. దాంతో పాటు ప్రతి ట్రాన్సాక్షన్ కి 5 rupees అనేది కాన్స్టెంట్ గా తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1000 రూపాయలు చేస్తున్నాను అనుకోండి, ట్రాన్సాక్షన్ ఫీ 5 రూపాయలు, 1000 రూపాయలు 1% ఒక 10 రూపాయలు, టోటల్ 15 రూపాయలు అనేది 15 రూపాయలు అనేది మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది అన్నట్లు. అంటే మన వ్యాలెట్ నుంచి డెబిట్ అవుతుంది అన్నట్లు. మనకు క్రెడిట్ అయ్యేది ఎంత? 1000 రూపాయలే క్రెడిట్ అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా ఇది ఓకే అయిన తర్వాత మనం ఏం చేస్తాం, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాం. మొబైల్ నెంబర్ ఆల్రెడీ మనం రిజిస్టర్ అయ్యి ఉంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే డైరెక్ట్ గా లాగిన్ అయిపోతాం. మనం ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం కాబట్టి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటది అన్నట్టు. ఫస్ట్ టైం రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఫర్ నెక్స్ట్ మనీ విత్డ్రా సిస్టమ్. ఎందుకు అనంటే సిస్టమ్ లో మన డీటెయిల్స్ అన్ని కూడా సేవ్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేయాలి, రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవడానికి ఏం లేదు, రిజిస్టర్డ్ డీటెయిల్స్ లో ఏం అడుగుతుంది అని అంటే ఎంటర్ మొబైల్ నెంబర్, తర్వాత ఎంటర్ ఫస్ట్ నేమ్ మీ పేరు, తర్వాత మీ లాస్ట్ నేమ్, తర్వాత ఎంటర్ యువర్ పిన్ కోడ్. మీరు స్టార్టింగ్ లో ఏదైతే పిన్ కోడ్ ఇచ్చారో ఆ పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటది. సబ్మిట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటది. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సక్సెస్ఫుల్ గా రిజిస్టర్ అయిపోతారు. అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం లాగిన్ అవుతున్నాం. విత్డ్రా చేయడం కోసం లాగిన్ అవ్వాలి. ఎలా లాగిన్ అవ్వాలి అని అంటే ఏం లేదు, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఈ విధంగా మనకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ చేశాడు కాబట్టి కనిపిస్తున్నాయి. మనం కొత్తగా ఇప్పుడు లాగిన్ అయ్యాం కాబట్టి ఎటువంటి ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది ఇక్కడ ఉండదు. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ట్రాన్స్ఫర్ అనేది క్లిక్ చేయాలి. ట్రాన్స్ఫర్ అనేది క్లిక్ చేయగానే యాడ్ బెనిఫిషియరీ అని చెప్పేసి అడుగుతుంది. మనం నెట్ బ్యాంకింగ్ లో ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు బెనిఫిషియరీని యాడ్ చేసుకోండి అని చెప్పేసి చూపిస్తుందో ఆ విధంగా ఇక్కడ కూడా యాడ్ బెనిఫిషియరీ అని చెప్పేసి అడుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సంపాదించిన మనీని మీ అకౌంట్ లోకే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్ లోకి కూడా విత్డ్రా చేయొచ్చు. ఎవరికైనా మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నట్టు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి కాబట్టి బ్యాంక్ నేమ్ ఏది అనేది బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బెనిఫిషరీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. బెనిఫిషరీ నేమ్ అకౌంట్ లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా బెనిఫిషరీ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి.
తర్వాత బ్రాంచ్ నేమ్ ఎంటర్ చేయాలి. సో బెనిఫిషరీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత యాడ్ బెనిఫిషరీ అనేది క్లిక్ చేసినట్లయితే ఆ బెనిఫిషరీ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇగో ఇక్కడ కమల్ సరియోట్ అని చెప్పేసి యాడ్ అయ్యింది. యాడ్ అయిన తర్వాత మనం అమౌంట్ ఇప్పుడు పంపించాలి, ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఎవరికైతే పంపించాలో బెనిఫిషరీని యాడ్ చేసినాం కదా, అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెండ్ మనీ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎంత సెండ్ చేయాలనుకుంటున్నారు అనేది అడుగుతుంది. ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి. 1950 రూపాయలు పంపిస్తున్నాను నేను ఇప్పుడు. 1950 రూపాయలు అనేది ఎంటర్ చేసిన. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ మనీ అనేది క్లిక్ చేసిన. క్లిక్ చేయగానే ట్రాన్సాక్షన్ కి 5 రూపీస్, తర్వాత ట్రాన్సాక్షన్ పైన 1% అనేది షో చేస్తుంది అక్కడ ఇండికేషన్. ఓకే అనేది చేయాలి. చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే ఆ అమౌంట్ అనేది మీ వ్యాలెట్ నుంచి మైనస్ కావడం జరుగుతుంది అన్నట్టు, డెబిట్ అవ్వడం జరుగుతుంది. డెబిట్ అయిన తర్వాత ఇక్కడ సక్సెస్ అని చెప్పేసి అమౌంట్ వాళ్ళకి రీచ్ అయినట్లుగా ఐఎంపిఎస్ నుంచి ఒక ఆర్డర్ నెంబర్ అనేది మనకి రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది అన్నట్లు ప్రొసీజర్. సో దాంతో పాటుగా మనం రీడీమ్ అని అంటే ఏంటి అని అంటే నెఫ్ట్ ద్వారా మనకి ఎటువంటి ట్రాన్సాక్షన్ చార్జెస్ అనేది ఇక్కడ తీసుకోబడవు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మరి ఇది రీడీమ్ చేయాలి అని అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటి అని అంటే ఇందాక ఏ విధంగా అయితే మనం యాడ్ బెనిఫిషరీ చేశామో ఆ విధంగానే ఇక్కడ మాత్రం సెల్ఫ్ గా మనం ఏదైతే ఎర్న్ చేశామో అది మన అకౌంట్ లోకే రీడీమ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. వేరే వాళ్ళు ఎంటర్ చేస్తే తీసుకోదన్నట్లు మనవి మాత్రమే ఎంటర్ చేయాలి. ఈ బ్యాంక్ డీటెయిల్స్ వన్స్ మీరు ఎంటర్ చేశారని అంటే కరెక్షన్ చేయడం కుదరదు. అక్కడ మాత్రం డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ మాత్రం కుదరదు అన్నట్టు. సో అందుకోసమే చాలా కేర్ఫుల్ గా మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. దానికోసం ప్లస్ సింబల్ క్లిక్ చేస్తాం. ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ కూడా ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతుంది. మీ బ్యాంక్ కి సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి వెరిఫై ఐఎఫ్ఎస్సి కోడ్ అని అంటే బ్యాంక్ ఎక్కడ ఉంది, ఏంటి, దాని లొకేషన్, అవన్నీ కూడా బ్రాంచ్ డీటెయిల్స్ అవన్నీ కూడా షో చేస్తుంది. తర్వాత అకౌంట్ నేమ్, అకౌంట్ హోల్డర్ నేమ్ ఏదైతే ఉందో మీ పేరు ఇస్తారు. తర్వాత అకౌంట్ నెంబర్ ఇస్తారు. అకౌంట్ సేవింగ్స్ అకౌంటా కరెంట్ అకౌంటా సెలెక్ట్ చేసుకుంటారు. పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ గా షో చేస్తారు. ఎందుకు అని అంటే మనం అప్గ్రేడ్ అయినప్పుడు ఇచ్చినాం కదా, కేవైసీ చేసాం కదా, పాన్ డీటెయిల్స్ ఆటోమేటిక్ గా చూపిస్తుంది ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఈ ప్రొసీజర్ ఫిల్అప్ చేసిన తర్వాత మనకి బ్యాంక్ డీటెయిల్స్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. మరి ఇప్పుడు యాడ్ అయ్యింది కదా, మన బ్యాంక్ లోకి రీడీమ్ చేసుకోవాలి ట్రాన్సాక్షన్ చార్జెస్ లేకుండా. ఎలా అని అంటే వ్యాలెట్ ఓపెన్ చేస్తాం. వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ రైట్ సైడ్ లో ఈ పిక్చర్ లో ఏ విధంగా అయితే కనిపిస్తుందో సెండ్ మనీ, యాడ్ మనీ, రీడీమ్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో రీడీమ్ మీన్స్ విత్డ్రా. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ విత్డ్రా. రీడీమ్ అనేది క్లిక్ చేస్తాం. రీడీమ్ అనేది క్లిక్ చేసే ముందు మీరు గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే మీరు ఏదైతే రెఫరల్ ద్వారా ఇన్కమ్ సంపాదించారో ఆ ఇన్కమ్ ని మాత్రమే రీడీమ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. విత్డ్రా చేసినా అంతే, ఆ ఇన్కమ్ ని మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ లో ఉన్న ఇన్కమ్ ని మాత్రం విత్డ్రా చేయలేం, రీడీమ్ చేయలేం. మీరు స్పెషల్ గా యాడ్ చేసుకొని ఏదైతే ఏదైనా సందర్భంలో ఎక్కువ మనీ యాడ్ చేసిరు అనుకోండి, తిరిగి బ్యాంక్ లోకి విత్డ్రా చేసుకోవాలన్నా కూడా కుదరదు. సో దయచేసి గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే రెఫరల్ ద్వారా ఎంతైతే సంపాదించారో దాన్ని మాత్రమే విత్డ్రా గానీ రీడీమ్ గానీ చేసుకోగలుగుతారు. రీడీమ్ క్లిక్ చేసాం. రీడీమ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యువర్ రీడీమబుల్ అమౌంట్ అని చెప్పేసి షో చేస్తుంది. ఎంత షో చేస్తుంది? 35,636 రూపీస్ రీడీమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చూపిస్తుంది. సో మినిమం ఇక్కడ ఎంత రీడీమ్ చేసుకోవాలి అని అంటే మినిమం 1000 రూపీస్. 1000 కంటే తక్కువ ఎంట్రీ చేస్తే తీసుకోదు. అక్కడ విత్డ్రాలో మాత్రం మినిమం 500 కంటే తక్కువ ఎంటర్ చేస్తే తీసుకోదు. మినిమం 500 విత్డ్రాలో, మినిమం 1000 రీడీమ్ లో, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం కావాల్సిన అమౌంట్ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత రీడీమ్ అనేది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒక నోటిఫికేషన్ చూపిస్తుంది. మినిమం విత్డ్రా లిమిట్ 1000. యువర్ రిక్వెస్ట్ విల్ బి సెండ్ టు ది అడ్మిన్. విత్డ్రా అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ ఇన్ 3 to 4 వర్కింగ్ డేస్ అని చెప్పేసి చూపిస్తుంది. నెఫ్ట్ ద్వారా వస్తాయి కాబట్టి 3 to 4 వర్కింగ్ డేస్. ఫస్ట్ టైం చేసినప్పుడు 3 to 4 వర్కింగ్ డేస్. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు చేసినా కూడా 1 to 2 డేస్ లో మనకి క్రెడిట్ కావడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా రీడీమ్ చేసుకోవచ్చు. రీడీమ్ కి సంబంధించిన స్టేట్మెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఎలా అని అంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్సాక్షన్స్, అందులో రీడీమ్ స్టేట్మెంట్ అని ఉంటుంది. ఎన్నిసార్లు మీరు ఎంతెంత అమౌంట్ రీడీమ్ చేశారు ఏంటి అనేది దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ రిపోర్ట్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకునే అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్.